హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. గత 26 సంవత్సరాలుగా క్వాలిటీకి బెంచ్ మార్క్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. సో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంతోమంది విద్యార్థులని అత్యంత ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. సో అదే క్వాలిటీని అందించడానికి కోసం ఇప్పుడు అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందించడానికి ఇప్పుడు గ్రూప్స్ అనే ఫీల్డ్లో కూడా ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అడుగుపెట్టింది. మార్చి 25 నుంచి అబిడ్స్ బ్రాంచ్ లోపల మనకి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది గ్రూప్స్కి సంబంధించి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమినరీ అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మార్చి 25 నుంచి ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది విజయవంతంగా. సో ఇప్పుడు ఏప్రిల్ 14 రోజు సెకండ్ బ్యాచ్ అనేది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో అది ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎవరైతే గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సో నెక్స్ట్ ఈ 14 ఏప్రిల్ స్టార్ట్ అయ్యే అబిడ్స్ లోపల ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకి రన్ అవుతుంది. సో అబిడ్స్లోనే మనకి 14 ఏప్రిల్ 2022 నుంచి కూడా సెకండ్ బ్యాచ్ అనేది రన్ అవ్వబోతుంది, అంటే స్టార్ట్ అవ్వబోతుంది సెకండ్ బ్యాచ్ అనేది. మీ లోపల మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే గ్రూప్స్ ఎగ్జామ్కి సో ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అనేది మీకు ఎక్కడ అవైలబిలిటీ లేదు. సో ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అనేది ఎక్కడ అవైలబిలిటీ లేదు, మీరు ఎక్కడ తీసుకున్నా కానీ. మనది ప్యూర్గా డెడికేటెడ్ టు ఇంగ్లీష్ మీడియానికి మనము స్టిక్ అయి ఉన్నాం కాబట్టి సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనేది ఏస్ అకాడమీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ అనేది ఎక్కడైనా సరే సో ఒక్కొక్కరి నుంచి ఫ్యాకల్టీ మీద నుంచి మనకి క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. కానీ ఏస్ అనేది ఎప్పుడు కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. గత 26 సంవత్సరాలుగా ఏస్ ప్రూవ్ చేసింది. ఇది ఎన్నోసార్లు మనకి ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్లో, ఆల్ ఇండియా నెంబర్ 2 ర్యాంక్లో, ఎన్నోసార్లు గేట్లో కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్లో కానీ, ఏడబ్ల్యూఈలలో కానీ రకరకాల ఎగ్జామినేషన్లో ఏస్ అనేది ఎంతో ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్. సేమ్ అదే ధైర్యంతో ఇప్పుడు మేము గ్రూప్స్లో కూడా అడుగు పెట్టడం జరిగింది. సో చాలా మందికి డౌట్ వస్తుంది, ఏదో టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇటువైపుకి రావడం జరిగింది అంటే. సో మాకు సరైన టైం రాలేదు కాబట్టి మేము అప్పట్లో రాలేకపోయాము. సో ఇప్పుడు సరైన టైం ఇదే అనుకొని మేము కూడా గ్రూప్స్లోకి రావడానికి మాకు అవకాశం దొరికింది. మేము కూడా గ్రూప్స్లోకి అడుగు పెట్టాము. సో కాబట్టి సేమ్ క్వాలిటీని మేము అందించబోతున్నాం. ఏదైతే మేము ఆల్ ఇండియా లెవెల్లో యూపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్కి ఏదైతే క్వాలిటీని ప్రొవైడ్ చేశామో సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ తోటి మేము ముందుకు రాబోతుంది సో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. సో ఆల్రెడీ మార్చ్ 25 రోజు మనకు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ అనేది ఏప్రిల్ 14 రోజు లాంచ్ అవుతుంది. ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ మీడియంలో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో మంచి ఆపర్చునిటీ అనేది మీకు ఉంది. అలానే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు వేరే వాళ్ళని రిఫర్ చేసినా కానీ డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అండ్ ఏప్రిల్ 14 రోజు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2021 అండ్ 22 మనకి ఏదైతే మే 14 రోజు ఎగ్జామ్ జరుగుతుందో దాని గురించి దృష్టిలో పెట్టుకొని మనం అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది మనము. సో దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డాటా ఏముంది, ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2021 అండ్ 22కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డాటా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంది అనేది మనం చూద్దాం. ఆల్రెడీ కొంచెం ఫ్యాక్చువల్ డాటా అనేది నేను బడ్జెట్లో చెప్పి ఉన్నాను మీకు. దాంతోపాటు మిగిలినటువంటి ఫ్యాక్చువల్ డాటా ఏదైతే ఉందో మనకి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారో దీంట్లో ఉన్నటువంటి మనం ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డాటాను కనుక అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మీ అందరికీ తెలిసే ఎకానమీలో 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంటుంది, సర్వీస్ సెక్టార్ ఉంటుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ఈ మూడిటి నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ని ఏమంటాం మనం, రాష్ట్రం యొక్క ఏంటిది జిఎస్డిపి అంటాం. జిఎస్డిపి స్టాండ్స్ ఫర్ ఏంటిదమ్మా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తాం. సో సమ్ ఆఫ్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సెక్టర్, సమ్ ఆఫ్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సమ్ ఆఫ్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టర్. సో ఈ మూడిట్లని కలిపి ఏమంటాం, జిఎస్డిపి అంటాం. ఈ మూడిట్లని కలిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం. మీ అందరికీ తెలుసు ఎలా 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఒకటి కరెంట్ ప్రైజెస్ దగ్గర, రెండవది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. కరెంట్ ప్రైజెస్ దగ్గర అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, కరెంట్ దిస్ ఇయర్ ప్రొడక్షన్, ఈ సంవత్సరంలో జరిగిన ప్రొడక్షన్, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఏంటి ప్రైజెస్. ఓకేనా, అది ఏమంటాం మనం కరెంట్ ప్రైజెస్ దగ్గర అంట. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అంటే ఏంటిదమ్మా, ఈ ఇయర్ లో జరిగినటువంటి ప్రొడక్షన్ కదా, దిస్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ ఏ ప్రైజెస్, బేస్ ఇయర్ ప్రైజెస్ 2011 అండ్ 12 ప్రైజెస్ తోటి మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేసి ఏమంటాం దాన్ని జీడిపి ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తుంటాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రోత్ రేట్ అంటే ఇప్పుడు ఈ రెంట్ల మధ్య డిఫరెన్స్ కదా, ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత ఉంటుంది అనేది గ్రోత్ రేట్ మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటిది పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే జీడిపి ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ బై దట్ ఈస్ టోటల్ పాపులేషన్. రైట్, ఇప్పుడు చూద్దాం 2021 అండ్ 21 ఇయర్కి సంబంధించి చూస్తే ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి, ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటాను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎట్ ద కరెంట్ ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఎంత మనకి 12 lakh crores, ఎంత 12 లక్షల కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి. ఓకేనా,
సో లాస్ట్ ఇయర్ ఎంత ఉండే మనకి 10 లక్షల కోట్లు. లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు ఉంటే ఈ ఇయర్ ఎంత ఖచ్చితంగా 12 లక్షల కోట్లకి మనకి జీడిపి రావడం జరిగింది. ఓకేనా, ఇది 10 నుంచి 12 లక్షల కోట్లకి రావడం జరిగింది. సో 10 నుంచి 12 లక్షల కోట్లకి దీని యొక్క గ్రోత్ రేట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిల మధ్యన డిఫరెన్స్ తీసుకొని మనము ఎంత గ్రోత్ రేట్ ఉందని తీసామంటే 18.47% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి ఆంధ్రప్రదేశ్ జీడిపి అనేది గ్రో అయ్యింది. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో ఇది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ తోటే కదా మనం గ్రోత్ రేట్ కంపేర్ చేసింది. ఇప్పుడు ఈ 5% ఎలా వచ్చింది ఇక్కడ నుంచి కదా చూడండి, 9.66 నుంచి 10 అంటే ఎంత పెరిగింది, ఇది 5% పెరిగింది మనకి. ఈ రెండిట్ల డిఫరెన్సే కదా. సో ఇది ప్రజెంట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ అయితే రెండిట్ల యొక్క కంపారిజన్. ఇది 2021 అండ్ 22. ఈ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత వచ్చింది మనకి, సో 18.47% ఆఫ్ ద గ్రోత్ రేట్. సో కాబట్టి ఎగ్జామ్ పర్పస్ లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత, 18.5 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, 18.5% ఎట్ ద ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. దిస్ ఇస్ జీడిపి గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్, అంటే ప్రజెంట్ ఇయర్ సో ప్రైజెస్ దగ్గర, జిఎస్డిపి ఎట్ ద కరెంట్ ప్రైజెస్ దగ్గర ఇలా ఉంది మనకి. ఎంత, 18.5. మన జీడిపి ఎంత అమ్మా, ఎగ్జాక్ట్ గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఎంత, 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి అండ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 18.5 ఎట్ కరెంట్ ప్రైజెస్. ఆర్ లేదంటే దీన్ని ఏమంటాం, నామినల్ జిఎస్డిపి అని కూడా అంటాం మనం. మీ అందరికీ ఆ టర్మినాలజీస్ అన్ని ఐడియా ఉన్నాయి, ఎందుకంటే నేను మళ్ళీ బేసిక్స్ లోకి వెళ్ళట్లేదు. ఓకే, నెక్స్ట్ జిఎస్డిపి ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్. జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే దిస్ ఇయర్ ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ బేస్ ఇయర్ ప్రైజెస్. 2011 and 12 తో మల్టిప్లై చేస్తేనే మనకి ఏమొస్తాయి, సో మనకి ఇది జీడిపి ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ వస్తుంది మనకి. మీ అందరికి తెలిసిన విషయమే అది. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ మనకి యొక్క కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత ఉంది, 6,70,000 crores ఉంది. ఇప్పుడు చూసుకుంటే 7,46,000 crore ఉంది. ఎంత, 7,46,000 crore అనేది ఉంది మనకి ఇప్పుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 7,46,000 మన గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే ఎంత, 11.43 గ్రోత్ రేట్ ఉంది. కరోనా లాక్డౌన్ లో చూడండి, అప్పుడు 6.69 ఉంది. 6,69,000 కోట్ల నుంచి 6,70,000 కోట్లకి పెరిగింది. అంటే ఎంత తక్కువ పెరిగింది చూడండి, ఎంత 0.08 మాత్రమే పెరిగింది ఏ ఇయర్ కి, 2020-21 లాక్డౌన్ పీరియడ్ కి. సో తర్వాత రికవరీ స్టార్ట్ అయింది కాబట్టి చూడండి, 6,70,000 నుంచి 7,46,000 కి ఎంత మనకి 11.4% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. ఎంత, 11.4%. దానికి ఎంత, 7,46,913 crores అనేది మనకి 7,46,000 కోట్లు. సో 7,46,000 కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి అంటే ఏ ప్రైసెస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అంటే ఇప్పుడు బేస్ ఇయర్ తో మల్టిప్లై చేసినప్పుడు, దేంతో మల్టిప్లై చేసినప్పుడు, బేస్ ఇయర్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇంత జీడిపి ఉంది. మన గ్రోత్ రేట్ అనేది ఇలా ఉండింది. ఓకేనా, ఇక పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనకి ఇది నామినల్ జీడిపి. ఈ నామినల్ 12 lakh crores డివైడెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చినటువంటిది ఎంత, సో 2,07,000 రూపాయలు అనేది ఒక పర్సన్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఇక్కడ చూడొచ్చు మీరు, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ దగ్గర అంటే ఇది తీసుకుంటాడు. ఇది తీసుకొని డివైడెడ్ బై చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, మనకి 2,07,000 రూపాయలు అనేది ఒక పర్సన్ కి పర్ క్యాపిటా ఇన్కమ్ గా వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఈ అంత డాటా నీకు అవసరం లేదు. ఈ డాటా అంతా ఏంటిది, అనాలిసిస్ కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. సో కానీ నీకు కావాల్సింది ఈ లాస్ట్ డాటా. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వన్. మన జీడిపి ఎంత, సో జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఇది కూడా జీడిపి ఎంత, జీడిపి గ్రోత్ రేట్ ఎంత, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో నుంచి ఇది కానీ ఏదైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం మనకి జీడిపి గ్రోత్ రేట్లు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జీడిపి వాల్యూస్ కన్నా కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్లు రావడానికి నామినల్ ప్రైసెస్ దగ్గర 18.47, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 11.43 అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. సో వీటిని ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మీకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్కడైనా సరే జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఏముంటాయమ్మా, 3 సెక్టార్స్ ఉంటాయని మన అందరికీ తెలుసు. సమ్ ఆఫ్ ద ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఈ మూడిట్లనే మనం ఏమంటాం, జిఎస్డిపిగా కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఈ 3 సెక్టార్ల నుంచి ఏ ఇన్కమ్ జనరేట్ అయితే ఆ ఇన్కమ్ నే మనం కదా తీసుకునేది. అయితే ఇప్పుడు ఇందులో ఏ సెక్టార్ నుంచి ఎంత జనరేట్ అయింది, వాటి యొక్క గ్రోత్ అనేది మనం చూద్దాం. మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి టోటల్ గా ఎంత అన్నాం మనము, సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఇదే కదమ్మా, కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర ఎంత అన్నాం, 7,46,000 కోట్లు. 7,46,000 కోట్లు. మరి ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ జీడిపి ఎంత వచ్చింది మనకి, 7,46,000 కోట్లు అన్నాం. కాన్స్టెంట్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత వచ్చింది మనకి, 11.43 వచ్చింది. అంటే జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. సో జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా, 11.43 ఉంది. వాల్యూ ఎంత ఉంది, 7,46,000 ఉంది. ఈ 7,46,000 ఆర్ అదర్వైజ్ 11.43 గ్రోత్ రేట్ అనేది ఎలా వచ్చింది అంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ నుంచి కదా వచ్చింది.
మరి అగ్రికల్చర్ సెక్టార్ది చూసుకుంటే ఇక్కడ ఇదే కదా అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుందాం. సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ ఎంత 2,12,000 కోట్లు అనేది అగ్రికల్చర్ నుంచి, 1,78,000 కోట్లు అనేది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, 2,85,000 కోట్లు అనేది ఎక్కడ నుంచి సర్వీస్ సెక్టార్ నుంచి, టోటల్గా 7,46,000 కోట్లు అనేది మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం జరిగింది. ఇది ఏ సెక్టార్ నుంచి మనకి, ఇది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇంత జనరేట్ అయింది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఇంత జనరేట్ అయింది, అండ్ సర్వీస్ సెక్టార్ నుంచి ఇంత జనరేట్ అయింది. టోటల్గా ఇంత వచ్చింది మనకి. ఇది జిఎస్డిపి ఏ ప్రైసెస్ దగ్గర, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, జిఎస్డిపి ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అలా రావడం జరిగింది మనకి. ఓకేనా, డన్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ కనుక అబ్జర్వ్ చేస్తాం అనుకున్నాం. సో ఇది అగ్రికల్చర్ యొక్క సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అంటే ఇదే కదా, ఇది లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ అగ్రికల్చర్ ఎంత గ్రో అయింది, 11.2% ఆఫ్ ద గ్రో అయింది. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ కదా లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్. సో కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత గ్రో అయింది, 12.78 గ్రో అయింది. అదే సర్వీస్ సెక్టర్ చూసాం అనుకో, సర్వీస్ సెక్టర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా, ఎంత గ్రో అయింది, 9.73 గ్రో అయింది. ఓకేనా, అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇవి కొంచెం ఫ్యాక్చువల్ డాటా, యూనిట్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. సో కాబట్టి ఇది అగ్రికల్చర్ సెక్టార్, ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్. ఏ ప్రైసెస్ దగ్గర గ్రోత్ రేట్ మాట్లాడుతున్నామని, సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అంటే ఏంటిది, ప్రొడక్షన్, ఏ ఇయర్ యొక్క ప్రొడక్షన్ మనకి 2021 అండ్ ద 22 ఇయర్ యొక్క ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ప్రైజెస్. ఏ ప్రైజెస్ దగ్గర, బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి కదా, మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద 2011 అండ్ 12. ఇలా చేస్తే వచ్చే జీడిపినే మనం ఏమంటాం, జిఎస్డిపి ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తున్నాం. ఆ జిఎస్డిపి ఇంత వచ్చింది, ఎంత 7,46,000 crore అనేది రావడం జరిగింది మనకి. విత్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎంత 11.3% ఆఫ్ ద గ్రోత్ రేట్. ఓకేనామా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి, 12.78. అండ్ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా, 9.73 అనేది సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఉంది. ఓవరాల్ గ్రోత్ రేట్ ఎంత ఉందమ్మా మనకి, 11.43 అనేది ఓవరాల్ గ్రోత్ రేట్ అనేది ఉంది. ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్లో వచ్చే బిట్స్, యూ నీడ్ టు రిమెంబర్. అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ ఓవరాల్ జిఎస్డిపి అండ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది కూడా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు అవసరం ఎగ్జామ్ పర్పస్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రోత్ రేట్స్ ఏమన్నా చూడు, సెక్టార్ వైజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ జిఎస్డిపిలో లాక్ క్రోడ్స్, ఒక్కొక్క సెక్టార్ నుంచి ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎన్ని లక్షల కోట్లు వచ్చింది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత వచ్చింది, సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత రావడం జరిగింది అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, చూస్తే మనకి సర్వీస్ సెక్టార్, సో సర్వీస్ సెక్టార్ నుంచి ఇంతకు ముందే చూసాం 2,85,000 crores. ఇదే అదే మనకి గ్రాఫ్ ఫామ్లో ఇవ్వడం జరిగింది మనకి సేమ్. సో ఇదే కదమ్మా గ్రాఫ్ ఫామ్లో ఇచ్చింది. ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకి సో ఎంత జనరేట్ అయింది, సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత జనరేట్ అయింది, ఇవన్నీ కూడా మనకి గ్రాఫ్ ఫామ్లో ఇవ్వడం జరిగింది 2021 అండ్ 22కి సంబంధించి. సో ఓకేనా, సో అవే ఎగ్జామినేషన్లో మనకి అడిగేది. ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత జనరేట్ అయింది, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత జనరేట్ అయింది, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టార్ నుంచి జనరేట్ అయింది, ఓవరాల్గా ఎంత జనరేట్ అయింది. ఇంతకుముందు మనం చూసిన టేబులే ఇప్పుడు గ్రాఫిక్ ఫామ్లో ఇచ్చాం అంతే. సేమ్ ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్నే అదే కదా, 2,12,000 కోట్లు, 1,78,000 కోట్లు, 2,85,000 కోట్లు. ఇదే కదమ్మా 2.2 అండ్ 1.7 అండ్ 2.8 ఓవరాల్గా ఎంత 7.46 lakh crores. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే, సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ మనకి ఇంతకుముందు కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర జిఎస్డిపి ఎంత 7,46,000 కోట్లు. 7,46,000 కోట్లలో మనకి సింపుల్గా చెప్పాలంటే 36% మనకి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తాయి, 22% ఆఫ్ ద ఇన్కమ్ మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వస్తే, 42% అది ఎక్కడి నుంచి వస్తుంది, సర్వీస్ సెక్టార్ నుంచి రావడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది మనకి. గ్రాస్ వాల్యూ యాడెడ్, సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కానీ లేదంటే కాంట్రిబ్యూషన్ టు ద వాట్ జిఎస్డిపి, ఏదైనా ఒకటే, పెద్ద తేడా ఏముండదు, స్మాల్ వేరియేషన్ తప్ప. ఎగ్జామ్ పర్పస్లో నీకు ఆన్సర్ మాత్రం ఎట్లా వచ్చినా ఇది పెట్టాలి. ఓకేనా, సో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి జనరేట్ అయ్యే ఇంకా 36%, ఇన్ సర్వీస్ సెక్టార్ నుంచి జనరేట్ అయ్యేది ఎంత 42%, మనకి ఇండస్ట్రీ సెక్టార్ నుంచి ఎంత 22% ఆఫ్ ద ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మన రాష్ట్రంలో. 36, 22 అండ్ 42 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రెండు గుర్తుపెట్టుకున్నా 100 నుంచి మైనస్ చేస్తే మిగతా వస్తాయి కదా. సో ఆటోమేటిక్గా 22, 42 గుర్తుండొచ్చు. మైనస్ చేస్తే ఏమైతే అగ్రికల్చర్ వచ్చేస్తుంది 100 నుంచి మైనస్ చేస్తే. ఏవైనా రెండు గుర్తుపెట్టుకోండి, రెండు డైరెక్ట్ అయినా గుర్తుపెట్టుకోండి. 36, 22 అండ్ 42 ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్, ఏ సెక్టార్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే 7,46,000 కోట్లు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ 7,46,000 కోట్ల ఇన్కమ్లో 36% ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 1,20,000 కోట్లు. 1,20,000 కోట్లు దేని నుంచి వస్తుంది మనకి, అగ్రికల్చర్ సెక్టార్ నుంచే వస్తుంది. ఓకేనా, సారీ 2,12,000 కోట్లు, సారీ 2,12,000 కోట్లు. 1,78,000 కోట్లు అనేది దేని నుంచి వస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి రావడం జరుగుతుంది. 2,85,000 కోట్లు అనేది ఎక్కడ నుంచి వస్తుంది, సర్వీస్ సెక్టార్ నుంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ చూసారు కదా మీరు, చూడండి ఇక్కడ 2,12,000 కోట్లు, 1,78,000 కోట్లు, 2,85,000 కోట్లు అనేది ఇలా రావడం జరుగుతుంది మనకి. అదే మన పర్సెంటేజ్లో కాంట్రిబ్యూట్ చేస్తే 36, 22 అండ్ 40. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ దిస్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే ఇండివిజువల్ సెక్టర్ వైజ్ తీసుకుంటే
మన ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ తీసుకున్నాం అనుకో, అగ్రికల్చర్‌లో ఏముంటది? అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, లైవ్ స్టాక్ ఉంది, ఫారెస్ట్ లాగింగ్ ఉంది, ఫిషింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ అన్నీ కూడా దేంట్లోకొస్తాయి మనకి కంప్లీట్‌గా ఇదంతా కూడా అగ్రికల్చర్ కిందకే వస్తాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇండస్ట్రీ గాని, కన్‌స్ట్రక్షన్ గాని, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై గాని, మైనింగ్ అండ్ క్వారింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ దేని కిందకి వస్తాయి మనకి? ఇవి ఇండస్ట్రియల్ సెక్టార్ కిందకి వస్తాయి. ఇక మిగతా పార్ట్ అన్ని దేని కిందకి వస్తాయి మనకి? సర్వీస్ సెక్టార్ కిందకి వస్తాయి. ఓకేనా? ఇదంతా సర్వీస్ సెక్టార్ కిందకి రావడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చూసాం అగ్రికల్చర్ ఎంత అన్నాం? 36 అన్నాం. ఇండస్ట్రీ ఎంత అన్నాం? 22 అన్నాం, 42 అన్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ అన్ని సెక్టార్స్ కలిపితే ఎంత వస్తుంది? 36% వచ్చింది. ఇక్కడ ఈ సెక్టార్స్ అన్ని కలిపితే ఎంత వస్తుంది నీకు? 22% రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెక్టార్స్ అన్ని కలిపితే ఎంత వస్తుంది నీకు? 42% అనేది రావడం జరుగుతుంది. ఏ సెక్టార్ నుంచి? సర్వీస్ సెక్టార్ నుంచి. సో అది 36% అగ్రికల్చర్ సెక్టారు, ఇక 22% ఇండస్ట్రియల్ సెక్టారు, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ నుంచి 42% అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో మళ్ళీ ఏం అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఆలోచిస్తే, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి దేని యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వేటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది, సర్వీస్ సెక్టార్ నుంచి వేటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది అనేది మళ్ళీ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. మీ అందరికి తెలుసు బేసిక్స్ అనేది. అగ్రికల్చర్ సెక్టార్లో ఏమొస్తాయి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏమొస్తాయి, సర్వీస్ సెక్టార్లో ఏమొస్తాయి అనే బేసిక్స్ మీ అందరికి తెలుసు. అగ్రికల్చర్లో ఇవి వస్తాయి, ఇండస్ట్రీస్లో ఏమొస్తాయి, మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ సెక్టార్. ఓకే, మిగతావి ట్రేడ్, హోటల్స్, బిజినెస్, టూరిజం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కానీ, హోటల్స్, ట్రేడ్, రెస్టారెంట్స్ కానీ, ఇవన్నీ దేంట్లో వస్తాయి? సర్వీస్ సెక్టార్స్ వస్తాయి. అగ్రికల్చర్ వస్తాయి. మైనింగ్ అండ్ క్వారింగ్ దేంట్లో వస్తుంది మనకి? ఇండస్ట్రీ సెక్టార్లోనే వస్తుంది మనకి క్యాలిక్యులేషన్ పర్పస్లో. ఓకే, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం మనం ఇండివిజువల్గా మళ్ళీ ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్. ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఉందమ్మా మనకి? ఇప్పుడే చూసాం మనం. అగ్రికల్చర్ సెక్టార్ ఎంత? 36% ఉందా లేదా? సో ఈ 36% అనేది ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి మన GSDPలో మన షేర్, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క షేర్ అనేది. మరి దీంట్లో ఓన్లీ అగ్రికల్చర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ క్రాప్స్ నుంచి, అగ్రికల్చర్ ఇన్ ద సెన్స్ ఓన్లీ క్రాప్స్ కల్టివేషన్ ద్వారా. సో ఓన్లీ క్రాప్స్ కల్టివేషన్ ద్వారా ఎంత వస్తుంది మనకి? 4.3% మాత్రమే వస్తుంది. దేంట్లో? ఈ 36% మే. సో ఈ 36%లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకుంటే హార్టికల్చర్, మనకి ఫ్రూట్స్ యొక్క పెంపకం ఉంది కదా, పండ్ల తోటల పెంపకం. ఆంధ్రప్రదేశ్ మనకి పాపులర్ కదా, మనకి బనానాస్ కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, ఇవన్నిట్లలో కూడా. సో ఫ్రూట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 9.69% ఆఫ్ ద షేర్ ఉంది మనకి. అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఫ్రూట్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది హార్టికల్చర్ సెక్టార్ నుంచి. అలానే లైవ్ స్టాక్, పశు సంపద నుంచి ఆల్మోస్ట్ 11.63% ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జనరేట్ అవుతుంది. దేని నుంచి? లైవ్ స్టాక్ సెక్టార్ నుంచి. అండ్ ఫిషింగ్ అండ్ ఆక్వా కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంకర్ కదా ఇండియాలో, ఒకటో ప్లేస్ మనకి ఫిష్ ప్రొడక్షన్లో. ఆంధ్రప్రదేశ్లో మనకి 9.8% ఆఫ్ ద ఇన్కమ్ అనేది మనకి ఫిషింగ్ సెక్టార్ నుంచి జరుగుతుంది. అలాగే ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఏదైతే ఉందో ఇక్కడ, సో 0.74 అనేది మనకి ఫారెస్ట్ నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి 36% ఇన్కమ్ జనరేట్ అయితే, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లైవ్ స్టాక్ సెక్టార్. అప్రాక్సిమేట్లీ 11.6% అనేది అగ్రికల్చర్లోనే టాప్ అది. ఓకే, అగ్రికల్చర్లోనే టాప్ 11.6 తోటి మనకి లైవ్ స్టాక్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్రాప్స్ నుంచి 4.3%, హార్టికల్చర్ నుంచి 9.69%, లైవ్ స్టాక్ నుంచి 11.63% ఆఫ్ ద ఇన్కమ్ ఓవరాల్ దేనిలో? అగ్రికల్చర్లో. అండ్ నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాలో 9.08 అండ్ ఫారెస్ట్రీలో ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనకి. ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి బై హార్ట్ చేయాలి ఇవన్నీ కూడా. ఓకేనా? కంపల్సరీ ఈ ఫ్యాక్చువల్ డాటా ఏవైతే ఉన్నాయో వీటికి వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు, ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనా? డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ పడవచ్చు. మన ఈ ఎగ్జామ్ అనేది పెద్ద హై లెవెల్ ఎగ్జామ్ కాదు కదమ్మా, మనకి డిప్లొమా లెవెల్ అనేది క్వాలిఫికేషన్ ఇచ్చాడు నీకు. సో డిప్లొమా లెవెల్లోనే క్వశ్చన్లు వస్తాయి తప్ప డిగ్రీ లెవెల్లో డిప్లొమా లెవెల్ అటు ఇటుగా అటు ఉంటాయి అంతే తప్ప హై లెవెల్లో క్వశ్చన్స్ రావు. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ ఆలోచించి బుర్ర పాటు చేయొద్దు. సో జో कंटेंट हम दे रहा है उसको रट्टा मार के जाना है, एग्जाम में वांटिंग करके आना है. ठीक है, రైట్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ సెక్టార్ చూస్తే మనకి ఎంత అన్నా మనము 22% ఆఫ్ ద ఇన్కమ్ మాత్రమే. సో మనకి ఎగ్జామ్ నుంచి నాకు కూడా ఎగ్జామ్ అని వస్తుంది. రైట్, 22% ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఎక్కడ నుంచి మనకి? సో ఆంధ్రప్రదేశ్లో 22% ఆఫ్ ద ఇన్కమ్ ఇండస్ట్రీస్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఇండస్ట్రీస్ నుంచి జనరేట్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 9.6% హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ మనకి ఇండస్ట్రీలో ఉండేటివి అంటే ఎక్కువ మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో 9.63% అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కన్స్ట్రక్షన్ సెక్టర్ ఆల్మోస్ట్ 7% అని చెప్పవచ్చు. 6.97 ఇది ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సెక్టర్ ఆల్మోస్ట్ ఎంత? 7% ఆఫ్ ద ఇన్కమ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, వాటర్ సప్లై నుంచి 3.15. నెక్స్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్ నుంచి 2.64. ఓవరాల్గా ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి ఎంత మనకి 22% అనేది జనరేట్ అవుతుంది. దేని ద్వారా? ఇండస్ట్రియల్ సెక్టర్ ద్వారా 22% అనేది జనరేట్ అవుతున్నట్టు మనకి ఎకనామిక్ సర్వే చెప్తూ ఉంది మనకి.
ఓకేనా. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్లో చాలా ఉంటాయి మనకి. ఆల్మోస్ట్ 42%, 42%, 42% ఎక్కడి నుంచి వస్తుంది మనకి? సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో 42% సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది కదా. దీంట్లో చూసుకుంటే 8.3%, 8.32% అనేది దేనికి సంబంధించి? రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ డెలివరింగ్ నుంచే వస్తుంది మనకి 8.32% అనేది. రియల్ ఎస్టేట్ అనేది సర్వీస్ సెక్టారు, కన్స్ట్రక్షన్ అనేది ఏంటిది? ఇండస్ట్రియల్ సెక్టర్. గుర్తుపెట్టుకోవాలి, అది చాలాసార్లు చెప్పాను నేను కూడా క్లాస్లో మీకు. రైట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? జస్ట్ సో వీళ్ళు మీడియేటర్ లాగా పనిచేస్తారు దేనికి? అమ్మడానికి, కొనడానికి. అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి? మీకు ఒక సర్వీస్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ కమ్స్ అండర్ వాట్? సర్వీస్ సెక్టర్. రియల్ ఎస్టేట్ డస్ నాట్ మీన్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, ఈట్ కట్టబెట్టడం, ఐట్ కట్టబెట్టడం, సిమెంట్ కొట్టడం కాదు రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్ అంటే ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంటారు బిల్డింగ్స్ అమ్మడానికి, కొనడానికి. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ యర్ సర్వీస్. ఓకే. నెక్స్ట్ ట్రేడ్ అండ్ హోటల్స్, రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో इसको 7% आ रहा है इससे. అండ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి 5.6% వస్తుంది. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీని నుంచి 4.58% వస్తుంది. ఓకేనా. మనం టాప్ది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇవి ఏది మనకి ట్రేడ్ అండ్ రియల్ ఎస్టేట్ నుంచి ఇది టాప్ది గుర్తుపెట్టుకోండి. కానీ ఇవి మాత్రం మొత్తం అన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపల్సరీగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇవి ఉంటాయి మనకి. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి 9.63 ఇవి. అగ్రికల్చర్ అయితే అన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అయితే ఇది లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అయితే టాప్ది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఈ టాప్ 2 గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో ఓవరాల్గా సర్వీస్ సెక్టర్ నుంచి అంతా మనకి 42% ఇన్కమ్ అనేది మనకు సర్వీస్ సెక్టర్ నుంచి జనరేట్ అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనకు జనరేట్ అయినటువంటి టోటల్ జీడిపి ఎట్ ద మార్కెట్ ప్రైజెస్ ఏదైతే ఉందో అది. జీడిపి మార్కెట్ ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది? 12 లక్షల కోట్లు. గుర్తుందా? పోయిందా? కాకెత్తుకపోయిందా? ఇంతకుముందే చూసాం కదా. ఇది 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు డివైడెడ్ బై ఏంటి? పాపులేషన్తో చేస్తే ఎంత వచ్చింది మనకు? 2,07,000 రూపాయలు ఒక్కొక్కరికి పంచితే వస్తుంది మనకి. ఒక్కొక్కరికి పంచితే ఆంధ్రప్రదేశ్లోను ఇన్కమ్తో డివైడ్ చేస్తే మనకి. సో అలా చేస్తే ఏది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఏది? జిఎస్డిపి. సో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ఆర్ అదర్వైజ్ కరెంట్ ఇయర్ ప్రైజెస్ 2021 అండ్ 22 ప్రైజెస్ డివైడెడ్ బై. సో ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 4.95 crores తీసుకుంటే మనకి అంత చూడొచ్చు. ఇక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియా లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఆల్ ఇండియా లెవెల్ 1,26,000 ఉంది ఒక్కొక్కరికి. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 1,76,000 రూపాయలు ఉంది. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ 2020-21కి సంబంధించి. అండ్ 2021 అండ్ 22కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా అద్భుతంగా పెరిగింది. ఇది ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 1,49,000 ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,07,771 రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ వేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుందనే కదా. సో పర్ క్యాపిటల్ అంటే పర్ పర్సన్, ఒక పర్సన్కి ఎంత వస్తుందనే కదా. అలా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? మనకి 2,07,000 రూపాయలు వస్తుంది మనకి. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎంత అని డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎంత? 2,07,771 రూపాయలు అనేది డైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది కూడా ఇంతకుముందు చెప్పింది మనం ఇక చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఎంత? 2,77,000 కోట్లు. ఇక్కడ సో 1,76,000 ఉంది. ఇది ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,20,000 కోట్లు ఉండే 1,49,000 కోట్లకు లక్షలు, నేను ఊరికే కోట్లు అంటున్నట్టున్నాను. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత ఉండదు. రైట్. 1,26,000 అండ్ నెక్స్ట్ 1,76,000. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలా. ఇండియాది మనం అడగచ్చుకోవచ్చు, బట్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ లాస్ట్ ఇయర్ అండ్ ఇది ఈ ఇయర్కి సంబంధించి 2,07,000 రూపాయలు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పర్ క్యాపిటల్ ఇన్కామ్కి సంబంధించి. ఓకేనా. రైట్. ఇది ఎగ్జామ్ పర్పస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ పబ్లిక్ ఫినాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేవి ఎలా వసూలు అవుతున్నాయి అనేది. సో ట్యాక్సెస్ ఎలా వస్తున్నాయి, ఆ ట్యాక్సెస్ని ఎలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెడుతుంది, ఏ ట్యాక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, దానికి సంబంధించిన స్టోరీ అంతా ఉంటుంది ఈ చాప్టర్లో. ఏ చాప్టర్లో? పబ్లిక్ ఫినాన్స్ అనే చాప్టర్లో. ఇంతకుముందు చూసిన చాప్టర్ ఏంటిది అంతా కూడా మనం మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత, కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత, అగ్రికల్చర్ షేర్ ఎంత, ఇండస్ట్రీ షేర్ ఎంత, డిఫరెంట్ సెక్టర్ షేర్ ఎంత, లైవ్ స్టాక్ షేర్ ఎంత. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని రావడానికి ఒక ఛాన్స్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీటిపైన ఇలా అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది మనకి సో పబ్లిక్ ఫినాన్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పబ్లిక్ ఫినాన్స్, ట్యాక్స్ రెవెన్యూ. సో ఆంధ్రప్రదేశ్కి కనుక లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మనకి 2020-21 అంటే సో మన ఎకనామిక్ సర్వేలో ఇదే డాటా ఇచ్చారు. మనకి 2021 అండ్ 22కి సంబంధించి పూర్తిగా డాటా అనేది ఇవ్వలేదు. ఎకనామిక్ సర్వేలో ఇచ్చింది ఈ డాటానే, 2021 డాటానే ఇచ్చారు కాబట్టి మనకి సో ఇవే ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే. ఈ సంవత్సరానికి సో
ఓన్ ట్యాక్సెస్ ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓన్ ట్యాక్సెస్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 57,000 కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ ద్వారా వస్తున్నాయి. ఏ ట్యాక్సెస్ ద్వారా నేను చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత వస్తున్నాయి మనకి 3,395 కోట్లు మాత్రమే నాన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. నాన్ ట్యాక్స్ ద్వారా అంటే పోలీసుడు మీ మామ ఉంటాడు కదా, మీ మామ పోలీస్ మామ ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేస్తాను అనుకో, ట్రాఫిక్ దగ్గర ఫైన్ వేస్తాడా లేడా, ఆ ఫైన్ వేసింది కూడా ఏమవుతుంది, ఫైన్ అంటాం, అది ట్యాక్స్ కాదు కదా ఫైన్. కాబట్టి అవన్నీ అలాంటివి దేంట్లో వస్తాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి. అర్థమవుతుందా? సో అలా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, యూజర్ ఛార్జెస్ కట్టావు, అదంతా కూడా ఏంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇలా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటావు, రిజిస్ట్రేషన్ దగ్గర ఛార్జెస్ కడతావు, అవన్నీ ఏంటి, సో అవన్నీ కూడా మినిమం ఫీజు అనమాట అవన్నీ కూడా. సో కాబట్టి అవన్నీ కూడా సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వచ్చేస్తాయి. అలా ఎన్ని వస్తున్నాయి మనకి 3,395 కోట్లని నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వచ్చినాయి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే ఆదాయం ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 59,000 కోట్లు అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఆదాయం సంవత్సరానికి. సో ఇలా మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి రెవెన్యూ ఏ ఇయర్కి లాస్ట్ 2020-21 సంవత్సరానికి కానీ ఇదంతా ఆంధ్రప్రదేశ్కి ఇలా రెవెన్యూ వచ్చింది 57,000 కోట్లు ఓన్ ట్యాక్సెస్ ద్వారా, అండ్ ఇది నాన్ ట్యాక్సెస్ ద్వారా, అండ్ ఇది దేని ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి వస్తున్నటువంటి షేర్. ఓకే, మరి దీంట్లో చూద్దాం ఇండివిజువల్గా షేర్ చూద్దాం ఒక్కొక్కటి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2020-21కి సంబంధించి మనం ఇంతకుముందే చూసాం ఎంత 57,000 కోట్లు వచ్చి రావడం జరిగిందని. ఆంధ్రప్రదేశ్కి అంటే 57,000 కోట్లు ఏ ఇయర్కి 2020-21కి యాక్చువల్గా ఇంత వచ్చింది. ఇది ఇయర్ ఇంకా మనకి ముందే ఇంకా మొన్ననే కదా, March 31 అనేది మొన్ననే అయిపోయింది కదా. సో March 31 అనేది మొన్ననే అయిపోయింది కాబట్టి అక్యురేట్ డాటా అనేది మనకి అవైలబిలిటీ ఉండదు. సో కాబట్టి సో అప్రాక్సిమేట్ డాటా అనేది అవైలబిలిటీ ఉంది మనకి. ఓకే, అక్యురేట్ కాదు, అప్రాక్సిమేట్ ఇలా ఉంటుంది అని డాటా అవైలబిలిటీ ఉంది మనకి. కానీ ఎగ్జామినేషన్లో మనకి ఇదే ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉండేది, ఎందుకంటే ఇది అక్యురేట్ కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ ఇలా ఉంటుందని. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో దీన్ని యాక్చువల్ వేస్తాడు మనకి ఒరిజినల్గా ఎంత కలెక్ట్ అయిందని చెప్పేసి. సో ఇదంతా ఏం మాట్లాడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చే స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూ దేని ద్వారా వస్తుంది ఎక్కువ మొత్తంలో, సేల్స్ ట్యాక్స్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే మనకి సిజిఎస్టీ, మన జిఎస్టీలో రెండు ఉంటాయి కదా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సో ఈ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ రెండు కలిపితే ఏమవుతుంది మనకి జిఎస్టీ అవుతుంది కదా. సో దాంట్లో చూసుకుంటే ఇది జిఎస్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రెండు అనేది టాప్లో ఉన్నాయి. సో చూడొచ్చు మొత్తానికి ఎంత వస్తుంది 57,000 కోట్లు. ఈ 57,000 కోట్లలో 17,700 కోట్లు నువ్వు చూడొచ్చు. 57,000 కోట్లలో 17,700 కోట్లు ఏదైతే ఉందో ఈ 17,700 కోట్లు దీని ద్వారానే వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ద వాట్ సేల్ ట్యాక్స్ ద్వారా. సేల్ ట్యాక్స్ ద్వారా 17,700 కోట్లు వస్తే నీకు స్టేట్ జిఎస్టీ ద్వారా చూసుకుంటే దాదాపు 18,871 కోట్లు వస్తున్నాయి మనకి. 18,871 కోట్లు వస్తున్నాయి మనకి. అంటే ఆల్మోస్ట్ ఈ రెండే 60% పైగా ఈ రెండిట్ల నుంచే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, సేల్ ట్యాక్స్ ద్వారా కానీ లేదంటే ఎస్జిఎస్టీ ద్వారా కానీ స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూ 57,000 కోట్లలో. మనం చూస్తే 57,000 కోట్లలో 31% అండ్ 32%. మనకి 32% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 32% అనేది దేని ద్వారా వస్తుంది, సేల్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. 17,800 కోట్లు అప్రాక్సిమేట్లీ 17,800 కోట్లు అనేది దీని ద్వారానే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. నెక్స్ట్ ఇది చూస్తే మనకి 18,871 కోట్లు, 18,871 కోట్లు అనేది మనకి దీని ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 31% ఇది, అండ్ 32% అనేది మనకు చూసుకుంటే దీని ద్వారా. సో దీని ద్వారా 32% వస్తుంది మనకి, ఎస్డిఎస్టీ ద్వారా మనకి 33% అనేది రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 18,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి. అంటే మొత్తం 57,000 కోట్లే కదా అప్రాక్సిమేట్లీ. ఈ 57,000 కోట్లలో ఇక్కడ నుంచి 31%, ఇక్కడ నుంచి 32% రావడం జరుగుతుంది మనకు అప్రాక్సిమేట్లీ. సో కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సో ఇది 31% ఆఫ్ ద షేర్ని ఇస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్కి, ఇది 32% ఆఫ్ ద షేర్. దేంట్లో ఓవరాల్ ఇన్కమ్లో కాదు, ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓన్ ట్యాక్స్లలో, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఓన్ ట్యాక్స్లలో. మనం చెప్పాం కదా ఇంతకు మూడు రకాల ట్యాక్స్లు ఉన్నాయి. ఇవి ఓన్ ట్యాక్స్ రెవెన్యూలలో ఈ 57,000 కోట్లలో, ఈ 57,000 కోట్లలో వీటి యొక్క షేర్ అనేది ఎక్కువగా ఉంది, సేల్ ట్యాక్స్ కానీ సిజిఎస్టీ కానీ. మిగతా అనేది ఎగ్జామ్ పర్పస్లో పెద్ద అవసరం లేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం దేని నుంచి ఎంత వస్తుందని. కానీ హైయెస్ట్ అయితే ఈ రెండింటి ద్వారా, ఎస్జిఎస్టీ ద్వారా, సేల్ ట్యాక్స్ ద్వారా. ఈ 32%, ఇది 31%, అది 18,000 కోట్లు, అది 17,000 కోట్లు. ఓవరాల్ దేంట్లో ఈ 57,000 కోట్లలో. ఓకేనా, సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి. ఈ ఇయర్ కూడా అంతే, ఈ ఇయర్ కూడా అదే ఎక్స్పెక్ట్ 23,000 కోట్లని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారు, ఇక్కడ కూడా 23,465 కోట్లని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతే 31%లోనే ఉన్నాయి రెండు కూడా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు మనకి. ఓకేనా, రైట్. ఇది స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూ, తను వసూలు చేసుకునే ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కాదు. ఓకే, నెక్స్ట్ చూస్తే స్టేట్ యొక్క ఓన్, ఆ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకునే ఏంటి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్సెస్ కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే వీటి ద్వారా వచ్చేటి మినరల్స్, మైన్స్ ద్వారా వచ్చే రాయల్టీస్ కానీ, ఫారెస్ట్ ఏరియా ద్వారా కానీ, ఇంట్రెస్ట్ ఎవరికైనా లోన్స్ ఇచ్చే ఆ లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ హెల్త్ ద్వారా కానీ, పోలీస్ కానీ, అదర్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. వీటి ద్వారా వచ్చే ఇన్కమ్ని ఏమంటాం మనం,
సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్తాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మేజర్ ఇది ఒకటే ఉంటుంది. ఇది మైన్స్ అండ్ మినరల్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 60%. మొత్తము 3,395 కోట్లే కదా మనం స్టార్టింగ్లో చూసాం. దీంట్లో 2,256 కోట్లు అనేది జస్ట్ దీని నుంచి వస్తున్నాయి. దేని నుంచి? ఓన్లీ మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వస్తున్నాయి. దేంట్లో? నాన్ ట్యాక్స్ రెవెన్యూలో. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 65% అనేది మనకి మైన్స్ అండ్ మినరల్స్ ద్వారానే వస్తుంది. దేని నుంచి? మైన్స్ అండ్ మినరల్స్ ద్వారానే 65% రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది కంప్లీట్గా. నాన్ ట్యాక్స్ రెవెన్యూ మైన్స్ అండ్ మినరల్స్ ద్వారానే. ఓకేనా? సో చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా మైన్స్ అండ్ మినరల్స్ ద్వారానే వస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయ్యే ట్రాన్స్ఫర్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎవరు 15th ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, మనకి 15th ఫినాన్స్ కమిషన్ వర్క్ చేస్తుంది కదా. ఆల్రెడీ మనకి 2021 నుంచి 26 వరకు ఏముంది? మనకి 15th ఫినాన్స్ కమిషన్ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు అన్ని డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇవన్నీ కూడా ఎవరికి వెళ్తాయి? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. ఓకేనా? వాటిలో మనకు కూడా ఏం రావాలి? షేర్ రావాలి. ఆ షేరే మనకు ఎవరిస్తారు? ఫినాన్స్ కమిషన్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరానికి చూస్తే అంటే దాదాపు 36,000 కోట్లు అనేది మనకి ఫినాన్స్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 36,000 కోట్లు అనేది చూసుకుంటే లాస్ట్ ఇయర్కి సో ట్యాక్స్ షేర్ కానీ, ఫినాన్స్ మనకి ఇచ్చే గ్రాంట్స్ కానీ రెండు కలిపి మనం కట్టిన ట్యాక్స్లలో మనకు వచ్చే షేర్ కానీ అండ్ ప్లస్ అడిషనల్గా ఇచ్చే గ్రాంట్స్ కానీ మొత్తం కలిపితే 36,000 కోట్లు అనేటివి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రెవెన్యూ. ఈ సంవత్సరం అనేది 52,000 కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి అని అనుకుంటుంది. ఓకే, అదర్ గ్రాంట్స్ మనకి వేరే గ్రాంట్స్ ఇచ్చేటివి కానీ, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ, ఎక్స్టర్నల్ అంటే వేరే ఇట్లా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే మనకి వరల్డ్ బ్యాంక్ కానీ, లేకుంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ, ఇలాంటి పెద్ద బ్యాంక్స్ ఎవరైతే ఉంటాయో ఆ బ్యాంక్స్ ఇచ్చేటువంటి సపోర్ట్ ఇచ్చేటవి గ్రాంట్స్ కానీ, లోన్ కింద ఇచ్చేటి కానీ, అట్లాగే స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నిట్ల కింద దాదాపు 59,000 కోట్లు అనేటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 77,000 కోట్లకి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇలా మనకి రావడం జరిగింది. సో 20,000 కోట్లు అనేది దీని ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్కి ఇంత, సో ఓవరాల్గా ఇంత రావడం జరిగింది. 59,000 కోట్లు. ఓకే, ఫినాన్స్ కమిషన్ నుంచి మనకి ఇదంతా అవసరం అంటే ఈ సొల్లంతా ఈ బ్రాకెట్లు ఇది అవసరం లేదు, కానీ ఇది అవసరం మనకి. ఫినాన్స్ కమిషన్ నుంచి ఎంత అనేది షేర్ వచ్చింది మనకి, ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ ఎంత? సో 36,000 కోట్లు అనేది లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్. దాంట్లో 24,000 కోట్లు అనేది మనకు ట్యాక్స్ షేరు, మిగతా మనకు వచ్చినటువంటి గ్రాంట్స్, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ, సో వేరే గ్రాంట్ల కింద మనకి ఓవరాల్గా ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చిన ఏంటి? ఈ రెండు కలిపితే A+Bనే కదా, A+Bనే కలిపితేనే ఇది A అండ్ ఇది B, ఈ రెండు కలిపితే. సో ఓవరాల్గా మనకి ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చిన ఎంత? సో 36,000 కోట్లు అనేది మనకి ఫినాన్స్ కమిషన్ నుంచి వచ్చినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చెప్తూ ఉంది. ఓకేనా? సో ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చినటువంటి రెవెన్యూ. ఓకేనా? దేని ద్వారా? మూడిట్ల ద్వారా. ఎలా రెవెన్యూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి? స్టేట్ యొక్క ఓన్ ట్యాక్సెస్ ద్వారా కానీ, నాన్ ట్యాక్సెస్ ద్వారా కానీ, అండ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చినటువంటి రెవెన్యూస్ ఇవన్నీ కూడా. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ డెట్, మరి అప్పు, ట్యాక్సెస్ వచ్చింది, మరి మన ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయి ఇన్కమ్ తక్కువ అయిపోతే ఏమవుతుంది? మరి అప్పులు తీసుకురావాలని జరుగుతుంది కదా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అప్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 2020-21 సంవత్సరానికి 3,50,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. మన జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపితో కంపేర్ చేస్తే ఇది మన జిఎస్డిపిలో ఎంత? 35% ఆఫ్ ద షేర్. ఇక్కడ ఈ సంవత్సరానికి గాను 3,89,000 అప్పు అవుతుందని అంచనా. ఇది మన జిఎస్డిపిలో ఎంత? 32% అనే జిఎస్డిపిలో అని చెప్పేసి ఒక అంచనా మనకి. ఓకే, సో దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న లోన్స్ కానీ, మార్కెట్ లోన్స్ కానీ రకరకాల కేటగిరీస్లో ఉన్నాయి మనకు చూడొచ్చు. సో దాదాపు 3,50,000 కోట్లు అనేది ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్, 389,000 కోట్లు అనేది 2021 and 22 ఇయర్స్కి తీసుకొస్తున్నారు మనకి అప్పు అనేది చూడొచ్చు. ఈ 2020-21కి ఇంత వచ్చింది. దీన్ని మన జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిలతో కంపేర్ చేస్తే, ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిస్తో కంపేర్ చేస్తే ఎంత? ఇది 3.35% ఆఫ్ ద జిఎస్టీ. అంటే జిఎస్డిపి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనరేట్ అయ్యే ఇన్కమే కదమ్మా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనరేట్ అయ్యే ఇన్కమ్, ఈ ఇన్కంలో 35% ఏముంది? మనకి అప్పే ఉంది. అంతే కదా, 100 రూపాయలు జనరేట్ అయితే 35 రూపాయలు ఏముంది? అప్పే ఉంది మనకి. సో అలా అన్నమాట దాని మీనింగ్. సో అలాగే ఇలా 3,89,000 కోట్లు అనేది ఈ సంవత్సరం 2022 and 22 వరకు ఇంకా అప్పులు తీసుకురావడం వల్ల ఈ అప్పు అనేది ఇంతకు పెరిగింది ఈ సంవత్సరానికి. సో దీనితో కంపేర్ చేస్తే 32%. మరి అప్పు పెరిగింది సార్, ఇది తగ్గిందని నీకు డౌట్ రావచ్చు, కానీ ఈ వాల్యూ పెరుగుతుంది కదా. దేంటి వాల్యూ? జిఎస్డిపి వాల్యూ పెరిగింది కాబట్టి పర్సెంటేజ్ వాల్యూ చూసినప్పుడు ఇది తగ్గింది. ఓకే, ఇక్కడ 10 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంటే ఇక్కడ ఎంతకైంది? 12 లక్షల కోట్ల జిఎస్డిపి అయింది మనకి. అంతే కదా, 10 లక్షల నుంచి 12 లక్షల కోట్లకు అయింది జిఎస్డిపి. 12 లక్షల కోట్లలో ఈ మల్టిప్లై చేసి ఆటోమేటిక్గా తగ్గుతుంది. పర్సెంటేజ్ తగ్గింది కానీ వాల్యూ ఏమైంది? పెరుగుతుంది. అప్పు తీసుకొచ్చేది అబ్జల్యూట్ ఫిగర్స్లో కదా, అది పెరుగుతుంది. జిఎస్డిపి వాల్యూ పెరిగింది కాబట్టి జిఎస్డిపిలో ఎంత అంటే పర్సెంటేజ్ తగ్గచ్చు, కానీ వాల్యూ మాత్రం ఏమైంది? పెరిగింది మనకి. సో కాబట్టి 35% ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి క్వశ్చన్స్ రావడానికి. సో ఆంధ్రప్రదేశ్ యొక్క సో ఇది లాస్ట్ ఇయర్కి ఎంత ఉంది? జిఎస్డిపిలో మన అప్పు ఎంత? ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఎంత ఉంది అనేది ఛాన్సెస్ ఉన్నాయి మనకి.
ఓకేనా. సో ఇది 3 పాయింట్ ఇది అండ్ ఇది ఓకేనా. ఇది టోటల్ స్టేట్ ఆఫ్ ద టోటల్ డెప్. ఇది మనం చెప్పింది కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా ఇది, మనం ఏం చెప్పింది కాదు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈ స్టేటెడ్. సో కాబట్టి అది మనకి కంపోజిషన్. ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చిన లోన్స్ అన్నీ ఏంటి, మార్కెట్ లోన్స్. మొత్తం ఇదంతా కనిపిస్తుంది కదా మీకు, ఇది లైట్ స్కై బ్లూ. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అప్పంతా కూడా ఇక్కడ మార్కెట్ నుంచే తీసుకొస్తున్నాయి లోన్స్ అనేది చూడొచ్చు. మార్కెట్ లోన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన 2,64,000 కోట్లు కానీ 2,29,000 కోట్లు. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన అప్పులో 3,50,000 కోట్లు ఉంది. ఈ 3,50,000 కోట్లలో ఎక్ బార్ దేకో. సో ఇక్కడ 2,29,000 కోట్లు. ఈ 2,29,000 కోట్లు దేంట్లో ఈ 3,50,000 కోట్లలో, ఈ 3,50,000 కోట్లలో 2,29,000 కోట్లు దీని నుంచే తీసుకొచ్చారు, దీని నుంచి మార్కెట్ ద్వారా. ఇక్కడ కూడా 3,89,000 కోట్లు కదా. ఈ 3,89,000 కోట్లు 2,64,000 కోట్లు అనేది జస్ట్ ఎక్కడ నుంచి మార్కెట్ ద్వారానే బారోయింగ్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ల నుంచి బారోయింగ్ తీసుకొస్తున్నారు. హైయెస్ట్ ఎక్కడ నుంచి మనకి మార్కెట్ బారోయింగ్స్ ద్వారానే అప్పులు తీసుకురావడం జరుగుతుంది. అప్పులు అనేది జిఎస్డిపిలో ఎంత అనేది వెరీ ఇంపార్టెంట్. 30.5% అనేది 2020-21కి, ఈ సంవత్సరానికి అయితే మన జిఎస్డిపితో కంపేర్ చేసే 3,89,000 కోట్లు అనేది 32.4% ఆఫ్ ద జిఎస్డిపి, 32.4% ఆఫ్ ద జిఎస్డిపిలో భాగం. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, అలానే బడ్జెట్ చెప్పినప్పుడు నేను చెప్పా ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది అనేది కూడా చెప్పా. వాటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన లోన్. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ అనేది ఎలా ఎక్స్పెండిచర్ పెట్టింది, మరి ఇన్ని అప్పులు తీసుకొచ్చింది, ఇంత ఇన్కమ్ జనరేట్, మన ఇన్కమ్ చదివాము, అప్పులు చదివాం, మరి దాన్ని ఎలా ఖర్చు పెట్టిందని గవర్నమెంట్ చూసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమే దాదాపు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టినట్టు చెప్తుంది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. 2021కి చూసుకుంటే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం 1,52,000 కోట్లు. నెక్స్ట్ క్యాపిటల్ అవుట్లే కోసం 18,975 కోట్లు. మిగతా లోన్స్ రీపేమెంట్ చేయడానికి కోసం 1,700 కోట్లు. ఓవరాల్గా 1,73,000 కోట్లు అనేది మనకి ఇలా ఖర్చు పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూపిస్తుంది. ఇక్కడ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం మొత్తం పెడుతుంది. మీకు అందరికీ తెలుసు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేయకుండా షార్ట్ టర్మ్, అంటే సోషల్ సర్వీసెస్ కానీ, సోషల్ పెన్షన్స్ కానీ, ఈ స్కీమ్స్ కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, నేస్తం కానీ, లా నేస్తం కానీ, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కదా, అలాంటి అన్ని స్కీమ్స్కి ఆల్మోస్ట్ పోతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ అవుట్లే అంటే ఏంటిది, ఇన్కమ్ జనరేట్ చేయడానికి పెట్టేదాన్ని ఏమంటాం మనం, క్యాపిటల్ అవుట్లే అంటాం, ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి. సో ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి పెట్టింది ఎంత, జస్ట్ 1,800 కోట్లు మాత్రమే. సో ఓవరాల్గా 1,73,000 కోట్లు, ఇక్కడైతే 1,93,000 కోట్లు అనేది మనకి సో ఈ సంవత్సరం ఖర్చు పెట్టినట్టు చెప్తున్నాయి లెక్కలు అనేటివి. ఇది ఖర్చు పెట్టిన తీరు, ఇది ఇలా ఖర్చు పెట్టారు. ఇలా ఏం తెచ్చారు, లోన్లు తీసుకొచ్చారు. ఇది లోన్లు తీసుకొచ్చినటువంటి పర్సెంటేజ్. ఇదేంటిది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి జనరేట్ అవుతున్నటువంటి ఇన్కమ్. 3 సోర్సెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ యొక్క ఓన్ ట్యాక్సెస్, రెండోది నాన్ ట్యాక్సెస్, మూడోది అంటే సెంట్రల్ ట్రాన్స్ఫర్. దీంట్లో ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ సేల్ ట్యాక్స్ దీని ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఇది ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ మొత్తంలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ కమిషన్ నుంచి అప్రాక్సిమేట్లీ 36,000 కోట్లు అనేది రావడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా నెక్స్ట్ ఇది ఏంటిది, అప్పులు తీసుకురావడం మొత్తం 3,50,000 కోట్లు అప్పులు అయినాయి. నెక్స్ట్ ఈ సంవత్సరం అయితే 3,89,000 కోట్లకి చేరుతుందని అంచనా. దాన్ని జిఎస్డిపిలో కన్వర్ట్ చేసిన 35%, 32%. దాని తర్వాత ఇదేంటి, మార్కెట్ల నుంచి ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకొచ్చాము. ఇది ఎక్స్పెండిచర్. ఇలా ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. టోటల్గా ఇలా ఎక్స్పెండిచర్ అనేది మనం పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏంటిది మనకి జీడిపి గ్రోత్ రేట్లు కానీ అండ్ ట్యాక్స్ రెవెన్యూస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. సో ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డాటా మనకి ఈ ఎకనామిక్ సర్వేలో ఏం పబ్లిష్ చేశారనే దాని గురించి మనం మాట్లాడదాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కి సంబంధించి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క మనకి టోటల్ ఏరియా ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎంత 162 lakh హెక్టార్స్ అనేది. సో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఏరియా ఎంత మనకి 162 lakh హెక్టార్స్ అనేది ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. ఈ 162 lakh హెక్టార్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఏరియాని ఎలా వాడుతున్నారు, ల్యాండ్ యూసేజ్ లేదంటే ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా వాడుతున్నారు అని చూద్దాం. సో దీని ఏమంటాం, ల్యాండ్ యూటిలైజేషన్. సో ఆ టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఏరియా అనేది ఎంత అన్నామమ్మా, 162 lakh ఏమన్నాం, హెక్టార్స్ అన్నాం, ఎకర్స్ అని చెప్పట్లేదు, ఎంత హెక్టార్స్, 162 lakh హెక్టార్స్ ఉంది. ఈ 162 lakh హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని ఏ విధంగా వాడుతున్నాము అని చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. నెట్ సోన్ ఏరియా, పంటలు పండించడానికి 60 లక్షల హెక్టార్స్ అనేది పంటలు పండించడానికి పోతుంది. పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 37% అనేది తీసుకోవచ్చు మన పంటలు పండించడానికి. అలాగే ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే 36 లక్షల హెక్టార్స్ అనేది ఫారెస్ట్ ఏరియాకే పోతుంది. సో అలా తీసుకుంటే మనకి 22.63 lakh హెక్టార్స్ అనేది దేనికి వెళ్ళింది, మనకి ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళింది. ల్యాండ్ పుట్ ఫర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ అన్న, నాన్ అగ్రికల్చర్ యూజెస్ అంటే డ్యామ్స్ కట్టడానికి కానీ, రిజర్వాయర్స్ కట్టడానికి కానీ, మన మిల్లులు కట్టుకోవడానికి కానీ, రోడ్లు వెళ్ళడానికి కానీ, రైల్వేస్ వెళ్ళడానికి ఉంటాయి కదా, అలాంటి వాటికి 20 లక్షల హెక్టార్స్ అనేది పోయింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 12.76% ఆఫ్ ద ల్యాండ్. బ్యారన్ ల్యాండ్, అన్కల్టివేబుల్ ల్యాండ్స్ ఎందుకు పనికిరానివి 13 లక్షల హెక్టార్స్ ఉంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 8.9%. అండ్ కరెంట్ ఫాలో ల్యాండ్స్, గడ్డి భూములు
ఎంతున్నాయి మనకి 8.96 లేదంటే 14 లక్షల హెక్టార్స్ ఉన్నాయి. అదర్ ఫాలో ల్యాండ్స్ వేరే గడ్డి భూములు సో 5.43. ఫాలో ల్యాండ్స్ అంటే ఒక సంవత్సరం పంట పండిస్తారు, ఇంకో సంవత్సరం ఖాళీగా ఉంటుంది. అలా ఆల్టర్నేట్గా కొన్నిసార్లు ఖాళీగా ఉంటాయి, కొన్నిసార్లు పంటలు పండిస్తుంటారు. అలాంటి వాటి ఏమంటాం మనం ఫాలో ల్యాండ్స్ అంటాం. నెక్స్ట్ కల్టివేబుల్ వేస్ట్ ల్యాండ్స్ 4 లాక్ హెక్టార్స్ ఎంత 2.48. నెక్స్ట్ రిమైనింగ్ ల్యాండ్ ఇలా ఉంది మనకి. సో ఎగ్జామినేషన్లో మనకి ఇది అబ్జల్యూట్ వాల్యూస్లో అడగకపోయినా కానీ మనకు పర్సంటేజ్ వైజెస్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 162 లాక్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 162 లాక్ హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ని మనం ఎలా వాడుకోవచ్చు అనే దానికి మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. ఈ విధంగా ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ ఉంది. సో 60 లక్షల హెక్టార్లో మాత్రమే మనకి ఏముంది సాగు భూమి ఉంది. 36 లక్షల హెక్టార్లో ఏముంది ఫారెస్ట్ ఏరియా ఉంది. నాన్ అగ్రికల్చర్ యూజ్ ఎంత ఉంది 20 లక్షల హెక్టార్లు ఉంది. బారన్ అండ్ కల్టివేబుల్ ల్యాండ్ ఎంత ఉంది 13 లక్షల హెక్టార్స్ ఉంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. దీన్ని దయచేసి పర్సంటేజ్లన్నా బై హార్ట్ చేయాలి. అట్లీస్ట్ పర్సంటేజ్ బై హార్ట్ చేస్తే నీకు ఆల్రెడీ తెలుసు కదా 162 ల్యాక్ అనేది తెలుసు కాబట్టి ఈ పర్సంటేజ్ ఉన్న అప్రాక్సిమేట్లీ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని ఎగ్జామ్లో ఏదో చేసి పెట్టచ్చు ఆన్సర్. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంతకుముందు చూసినటువంటి డాటాని చూసుకుంటే మనకి 60 లాక్ హెక్టార్స్ అనేది దేనికోసం వాడుతున్నాం మనం నెట్ సోన్ ఏరియాకే వాడుతున్నాము. 36 లక్షల హెక్టార్స్ దేనికోసం మనం ఫారెస్ట్ ఏరియా కోసం వాడుతున్నాము. నాన్ అగ్రికల్చర్కి 20 లాక్ హెక్టార్స్, బ్యారన్ ల్యాండ్స్కి 13 లక్షల హెక్టార్స్, ఫాలో ల్యాండ్స్ 14 లక్షల హెక్టార్స్, అదర్ ఫాలో ల్యాండ్స్ 8 లక్షల హెక్టార్స్గా వాడుతున్నాం మనం. ఇంతకుముందు చూసిందే సేమ్ అదే మనం ఇక్కడ పై చార్ట్ రూపంలో చూడడం జరుగుతుంది. సేమ్ ఇదే అది ఇది ఒకటే, రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు, రెండు అదే ఒకటి. ఓకే రైట్. ఇది బై హార్ట్ చేసుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ అన్నాం. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఒక ఫార్మర్ దగ్గర ఎంత ల్యాండ్ ఉందని, అలా మరి ఒక ఫార్మర్ దగ్గర ఎంత ల్యాండ్ ఉందంటే మన టోటల్గా ఉన్నటువంటి ల్యాండ్ ఏరియానే కదా చేయాల్సింది. ఏ ల్యాండ్ ఏరియా టోటల్ కల్టివేబుల్ ల్యాండ్ ఏరియా. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోటల్ కల్టివేబుల్ ల్యాండ్ ఏరియా ఎంత ఉంది బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫార్మర్స్, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎంత ఉన్నారనే చేస్తేనే కదా ఒక్కొక్కరి దగ్గర ఎంత ల్యాండ్ హోల్డ్ ఉందని మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 85 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది 85 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు. ఈ వీటిని అగ్రికల్చర్ సెన్సస్ అంటాం. ఈ అగ్రికల్చర్ సెన్సస్ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరగలేదు మనకి. లేటెస్ట్ అవైలబిలిటీ ఉన్న ఏంటిది 2015 and 16 మనకి లేటెస్ట్గా అవైలబిలిటీ ఉన్నటువంటి సెన్సస్. ఈ సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మనకి 85 లక్షల మంది ఎవరున్నారు ఫార్మర్స్ ఉన్నారు. 85 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారంటే 85 లక్షల మంది పేరిట భూమి అనేది రిజిస్టర్ అయి ఉంది అని దాని అర్థం. ఈ 85 లక్షల మంది పట్టాదారులు ఉన్నారనమాట. ల్యాండ్ పట్టాదారులు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డర్స్ అనమాట వీళ్ళు. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మరి ఎంత ఉంది 80 లక్షల హెక్టార్స్ సాగు భూమి ఉంది. 80 లక్షల హెక్టార్స్ల సాగు భూమి డివైడెడ్ బై అంటే నెక్స్ట్ 85 లక్షల మంది ఎవరున్నారు ఫార్మర్స్ ఉన్నారు. 85 లక్షల మంది ఫార్మర్స్ డివైడెడ్ బై చేసామనుకో ఎంత వస్తుంది మనకి 0.4 హెక్టార్స్ మాత్రమే వస్తుంది. అంటే ఒక ఫార్మర్స్కి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది 0.4 హెక్టార్స్ మాత్రమే ల్యాండ్ ఉంది. దీన్నే మనము ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఏ ల్యాండ్ హోల్డింగ్ సైజ్. దీన్నే ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అంటాం. అంటే ఒక్క ఫార్మర్కి ఎంత వస్తుందంటే 80 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది, 85 లక్షల మంది ఎవరున్నారు ఫార్మర్స్ ఉన్నారు. టోటల్గా ఒక్కొక్కరు చేస్తే ఎంత వస్తుంది 0.94 లాక్ హెక్టార్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. యావరేజ్ సైజ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ హోల్డింగ్ ఎంత అని అడుగుతాడు. ఎంత 0.94 హెక్టార్స్. ఆ యావరేజ్ సైజ్ ఎలా వచ్చింది చూడండి. ఇది ఈ నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అని తీసుకున్నాం. ఇది లాస్ట్ ఇయర్ సెన్సస్, ఇది లేటెస్ట్గా అవైలబిలిటీ ఉన్న సెన్సస్. ఇది పర్సెంటేజ్ ఇన్ ద టోటల్. పర్సెంటేజ్ ఇది అబ్సల్యూట్లో, ఇది పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే చూద్దాం. ఇప్పుడు 59 లక్షల మంది ఎవరున్నారు మార్జినల్ ఫార్మర్సే ఉన్నారని చెప్తున్నారు. అంటే 2.5 ఎకరాల కన్నా భూమి తక్కువగా ఉంటే ఎవరినంటాం మార్జినల్ ఫార్మర్స్ అంటాం. 2.5 నుంచి 5 ఎకరాల మధ్యన ఉన్నాయనుకోండి సో వాళ్ళని ఏమంటాం స్మాల్ ఫార్మర్స్ అంటాం. 5 నుంచి 10 ఎకరాల మధ్యన ఉంటే వాళ్ళని ఏమంటాం సెమీ మీడియం అని. సో 10 నుంచి 25 ఎకరాల మధ్యన ఉంటే మీడియం అని. సో 25 ఎకరాల కన్నా ఎక్కువగా ఉంటే ఏమంటాం మనం లార్జ్ ఫార్మర్స్ అని చెప్తూ ఉంటాం జనరల్గా. ఓకే అయితే అలా చూసుకుంటే ఇప్పుడు మనకి 59 లక్షలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మర్స్ యొక్క నంబర్ ఎంత 85 లక్షలు. ఈ 85 లక్షలలో 59% మంది ఎవరు మార్జినల్ ఫార్మర్స్. అంటే ఏంటిది 2.5 ఎకరాల కన్నా భూమి తక్కువగా ఉన్న వాళ్ళే ఉన్నారు. 2.5 ఎకరాలు, హెక్టార్స్ కాదమ్మా ఎకరాలు, 2.5 ఎకరాలు. సో 2.5 ఎకరాలు ఎకర్స్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎంతమంది సో 59 లక్షలు. పర్సెంటేజ్లో తీసుకున్నాం అనుకో వీళ్ళని దాదాపు 69%. ఆంధ్రప్రదేశ్లో 69% మంది ఎవరున్నారు మనకి స్మాల్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు. ఆ తర్వాత కేటగిరీ తీసుకుంటే 15 లక్షల మంది ఎవరు ఉన్నారు మనకి ఇక్కడ కదమ్మా ఇక్కడ ఈ లేటెస్ట్ సెన్సస్ 16 లక్షలు. సో 16 లక్షల మంది వీళ్ళు ఉన్నారు. ఈ 16 లక్షల మంది ఎంత 19% మంది ఎవరున్నారు మనకి సో స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. ఆ తర్వాత 7 లక్షల మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పర్సెంటేజ్లోకి తీసుకుంటే ఎంత 19% మంది 9% మంది వీళ్ళు 1.9 2.2% ఉన్నారు. వీళ్ళు 0.6%లో 0.1 ఓవరాల్గా ఎంత 100% ఇలా ఉంది మనకి షేర్లు తీసుకుంటే. 59 లక్షలు
16 లక్షలు, 7.7 లక్షలు, 1.89 అండ్ ఇలా ఉన్నారు మనకి చూసుకుంటే. ఓకే రైట్. పర్సెంటేజ్లో తీసుకుంటే 69%, 19%, 9%, 2.2% ఇలా ఉందన్నమాట మనకి. ఓకేనా, ఇది నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎలా ఉన్నారో వాళ్ళకి. ఓకేనా, ఓవరాల్గా ఇది డివైడెడ్ బై ఇప్పుడు మరి ఆపరేటెడ్ ఏరియా ఎంత సాగు భూమి. సో ఇది మార్జినల్ ఫార్మర్స్ చేతుల్లో 23 లక్షల హెక్టార్స్ ఉంది. మార్జినల్ ఫార్మర్స్ లోపల 23 లక్షలు అండ్ స్మాల్ ఫార్మర్స్లో 23 లక్షల హెక్టార్స్, మీడియం ఫార్మర్స్ లోపల సెమీ మీడియం ఫార్మర్స్ లోపల 20 లక్షల హెక్టార్స్, మీడియం ఫార్మర్స్ లోపల 10 లక్షల హెక్టార్స్, ఇక్కడ మనకి 25 లక్షల హెక్టార్స్ అనే లార్జ్ ఫార్మర్స్ చేతిలో 2.7 ల్యాక్ ఓవరాల్గా 80 లక్షల హెక్టార్స్ ఉంది. ఈ 80 లక్షల హెక్టార్స్ మొత్తం మంది ఫార్మర్స్ ఎంత 85 లక్షల మంది ఉన్నారు మనకి. డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది మనకి, ఈ డివైడెడ్ బై చేస్తే ఎంత 0.4 వస్తుంది మనకి, 0.94. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఇంతకు ముందే చెప్పాం కదా, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ నీకు ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో రాయి చూపించాను. 80 లక్షల హెక్టార్స్ 80.97 ల్యాక్ హెక్టార్స్ డివైడెడ్ బై ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, 85 లక్షల మంది ఫార్మర్స్ ఉన్నారు మనకి. సో ఇలా చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంత వస్తుంది, 0.94 హెక్టార్స్. ఇది రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అంతకుముందు చూసుకుంటే, అంతకుముందు ఉన్న సెన్సస్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది, 1.06 ఉండేది. 1.06 హెక్టార్స్ ఉంటాయి, ఇప్పుడు తగ్గిపోయింది. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంతకి 0.94కి తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే ల్యాండ్ డివైడ్ అవ్వడం వల్లనో రకరకాల కారణాల వలన తగ్గిపోతూ ఉంది. ఓకేనా రైట్. ఇదంతా కూడా డాటా, ఇది ఎగ్జామ్ పర్పస్లో పెద్దగా అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. మీకు ఎలా ఒక పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా, జస్ట్ మీకు ఐడియా కోసం పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే ఇరిగేటెడ్ ఏరియా. సో ఏ ఇరిగేటెడ్, సో సోర్స్ వైజ్ ఇరిగేషన్. ఏ ఇరిగేషన్ అంటున్నాం, ఇది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నాం. మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఇది కూడా ఏంటిది సోర్స్ వైజ్ కానీ ఏమంటున్నాం, నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నాం. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అండ్ ఏంటి నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నాం. గ్రాస్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటున్నాం. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటే సపోజ్ నాకు 5 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. నాకు 5 ఎకరాల భూమి ఉంది. సో ఒక బోర్వెల్ ఉంది ఈ పొలంలో నాకు ఒక బోర్వెల్ ఉంది. సో ఈ బోర్వెల్ ద్వారా నేను వర్షాకాలం కానీ లేదంటే శీతాకాలంలో కానీ 5 ఎకరాల భూమికి నీళ్ళు ఇవ్వగలను. కానీ ఎండాకాలం వచ్చినప్పుడు ఈ బోర్వెల్ నడవచ్చినప్పుడు నేను జస్ట్ ఎంత 2 ఎకరాలకి మాత్రమే నీళ్ళు ఇవ్వగలను. ఎప్పుడు సమ్మర్ సీజన్లో. మామూలుగా అయితే 5 ఎకరాలకి వర్షాకాలంలో ఆ టైంలో 5 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలను. సమ్మర్లో ఆ బోర్ నడవట్లేదు కాబట్టి, సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి 2 ఎకరాలకి మాత్రమే నీళ్ళు ఇవ్వగలను. నా యొక్క నెట్ ఎంత, సో నెట్ కానీ గ్రాస్ నెట్ ఎంత 5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలను. గ్రాస్ అయితే ఎంత 7 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలను నేను. అర్థమైందా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్. ఓవరాల్గా నేను 7 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాను ఒక సంవత్సరంలో. 5 ఎకరాలకు ఒకసారి, మిగతా టైంలో సమ్మర్ సీజన్లో 2 ఎకరాలకు. గ్రాస్ అది. నెట్ అంటే ఎంత, సో నెట్ అంటే 5 ఎకర్స్కి నీళ్ళు ఇవ్వగలను. గ్రాస్ అంటే ఓవరాల్గా 7 ఎకర్స్ కాదా. గ్రాస్ ఇరిగేటెడ్ నెట్ ఇరిగేటెడ్ అంటే అలా అన్నమాట. అంటే 2 సార్ల కన్నా ఎక్కువగా నీళ్ళు ఇచ్చే భూమిని గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటాం. ఒకసారి ఇచ్చేదాన్ని నెట్ ఇరిగేటెడ్. 2 సార్ల కన్నా ఒకసారి కన్నా ఎక్కువగా నీళ్ళు ఇచ్చే భూమిని ఏమంటాం మనం, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా కింద కౌంట్ చేసుకుంటాం. అంటే మినిమం 2 సార్లు అని దాని అర్థం. ఓకేనా, సో అలాంటి దాన్ని. సో ఇప్పుడు మనం చూద్దాం. గ్రాస్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా తీసుకున్నాం. ఇక్కడ ఏమంటారు నెట్ ఇరిగేటెడ్ ఏరియానా గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఆంధ్రప్రదేశ్లో 2020-21 ఇయర్కి తీసుకుందాం. కెనాల్స్ ద్వారా, కాలువల ద్వారా మనకి ఎంత 18 లక్షల హెక్టార్స్ అనేది మన క్లాస్ రూమ్లో చెప్పిందే మారలేదు. అండ్ నెక్స్ట్ వెల్స్, ట్యాంక్స్ ద్వారా అంటే చెరువుల ద్వారా మనకి 3.36. అండ్ నెక్స్ట్ వెల్స్ ఏవైతే ఉన్నాయి బావుల ద్వారా 16.5 ఎకరాలు. మొత్తం అదర్ సోర్సెస్ ద్వారా 1.4. మొత్తము 39.85 ల్యాక్ హెక్టార్స్కి ఏముంది మనకి ఆంధ్రప్రదేశ్లో నీటి వసతి సౌకర్యాలు ఉన్నాయి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. కానీ హైయెస్ట్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా దేని కింద ఉంది మనకి, కెనాల్స్ ద్వారా. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సాగునీరు అందించేది ఏ మెథడ్స్ ద్వారా సాగునీరు అందుతుంది మనకి, కెనాల్స్ ద్వారా. 18 లక్షల హెక్టార్స్కి మనకి దేని ద్వారా, కెనాల్స్ ద్వారానే వీఆర్ ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. దెన్ ఫాలోడ్ బై మనకి వెల్స్ ద్వారా 16 లక్షల హెక్టార్స్. దెన్ ఫాలోడ్ బై ఏంటిది మనకి ఇవి ఉన్నాయి. కాబట్టి సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. CWT కెనాల్స్ ద్వారా మనకి ఫస్ట్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. కెనాల్స్ ద్వారా ఫస్ట్, ఫాలోడ్ బై వెల్స్, ఫాలోడ్ బై ఏంటిది ట్యాంక్స్ ద్వారా. ఓవరాల్గా ఇంత మనకి 39.85 లాక్ హెక్టార్స్ ద్వారా మనకి సాగునీరు అనేది అవైలబిలిటీ ఉంది. ఇది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాకి సంబంధించి. ఓకే, నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే ఒకేసారి ప్రొవైడ్ చేసేది కదా. ఒకేసారి ప్రొవైడ్ చేసేది 29 లక్షల హెక్టార్స్ మాత్రమే ఉంది. ఎంత 29.36 లాక్ హెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 29.36 లాక్ హెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రమే మనకి ఏంటి నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఉంది. 2020-21 ఇయర్ కనుక తీసుకుంటే 13.6 కెనాల్స్ ద్వారా అండ్ ట్యాంక్స్ ద్వారా మనకి 2.99 అండ్ 11.6 ఓవరాల్గా ఎంత ఇదే ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత ఉంది, 39.85 ఉంది మనకి.
39.85 అనేది లాక్ హెక్టార్స్ ఏముంది మనకి, ఇది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, ఇదేంటిది నెట్ ఇరిగేటెడ్ ఏరియా. అంటే ఇందులోనే సో ఇది నెట్ ఇరిగేటెడ్ ఏరియా, దీంట్లోనే కొన్ని ఎకరాలకి అడిషనల్ గా వాటర్ ఫెసిలిటీ ఉంది, సమ్మర్లోనే ఏ సీజన్లోనో అడిషనల్ ఫెసిలిటీ ఉంది. అందువల్లనే మనకి ఏమైంది 30 అంటే 10 లక్షల ఎకరాలకి మనం రెండవ తడికి కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉందని దాని అర్థం. సో అలా మనకి పెరిగినట్టు లెక్క. సో ఇప్పుడు ఎక్కడైనా సరే ఇరిగేషన్ ఇంటెన్సిటీ అని తీసుకున్నాం అనుకో, ఇరిగేషన్ ఇంటెన్సిటీ. సో ఇరిగేషన్ ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా? గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా బై నెట్ ఇరిగేటెడ్ ఏరియా అని చెప్పేసి మనకి ఇరిగేషన్ ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో ఆంధ్రప్రదేశ్ యొక్క సో మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత, 39.85 డివైడెడ్ బై నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంతా 29.36. ఇలా చేస్తే వచ్చే వాల్యూని ఏమంటాం మనం, ఇరిగేటెడ్ ఇంటెన్సిటీ అంటాం, ఆర్ అదర్వైజ్ ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటాం. ఇలా చేసేది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా బై నెట్ ఇరిగేషన్ ఏరియా, దీన్నే ఇరిగేషన్ ఇంటెన్సిటీ అంటాం. ఇరిగేషన్ ఇంటెన్సిటీ. ఓకే, సో రైట్, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎలా అయినా సరే కెనాల్స్ ద్వారానే ఎక్కువ మొత్తంలో సాగునీరు అందుతుంది. కెనాల్స్ ద్వారా, తర్వాత ఫాలోడ్ బై దేని ద్వారా, వెల్స్ తర్వాత, దాని తర్వాత ఫాలోడ్ బై ట్యాంక్స్ తర్వాత. ఫస్ట్ కెనాల్స్, తర్వాత వెల్స్, తర్వాత ట్యాంక్స్. అది గ్రాస్ ఇరిగేటెడ్ అయినా నెట్ ఇరిగేటెడ్ అయినా సో దేని ద్వారా అందుతుంది మనకి, కెనాల్స్, వెల్స్, ట్యాంక్స్ ద్వారానే మనకి అత్యధికంగా ఉంది మనకి. ఓకేనా, రైట్. ఇది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, నెట్ ఇరిగేటెడ్ ఏరియా, అది ఇది. నెక్స్ట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే, డిస్ట్రిక్ట్ వైజ్ సో ఇక్కడ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పాం, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 18 లక్షల హెక్టార్స్ దేని ద్వారా, కెనాల్స్ ద్వారానే సాగునీరు అందుతుందని చెప్పాం మనం, ఇరిగేటెడ్ ఏరియా. దీంట్లో కెనాల్స్ ద్వారా తీసుకుంటే హైయెస్ట్ మనకి గుంటూరే ఉంది. సో గుంటూరు అనేది 3.61 లాక్ హెక్టార్స్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది విత్ రెస్పెక్ట్ టు ద వాట్, సో కెనాల్ ఇరిగేషన్ కి సంబంధించి. ట్యాంక్స్ ఇరిగేషన్ కి సంబంధించి చూస్తే మనకు విజయనగరమే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పా ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని గుంటూరు కెనాల్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పా. యూ నీడ్ టు రిమెంబర్ ఇట్ యాజ్ ఏ గుంటూరు కెనాల్, అంటే గుంటూరు కెనాల్ ఇరిగేషన్ లో టాప్ అని. అండ్ అలాగే ఇలా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పా మనం, విజయ ట్యాంక్. యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ ఏ విజయ ట్యాంక్, అంటే ట్యాంక్ ఇరిగేషన్ ఎవరు మనకి, విజయ. ఇక వెల్స్ ద్వారా చూసుకుంటే మనకి వెల్ అంటే వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరి టాప్ లో ఉంటుంది. దేని ద్వారా, ఈ వెల్ ఇరిగేషన్ లో బావుల ద్వారా సో సాగునీరు అందించే దాంట్లో వెల్. సో మనకు ఆల్రెడీ తెలుసు వెల్ అంటే ఇదే కదా, వెల్ ఫర్ ఏంటిది, వెస్ట్ గోదావరి, WW కదా, వెల్ అండ్ వెస్ట్ గోదావరి. సో గుంటూరు కెనాల్, విజయ ట్యాంక్. సో ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో కెనాల్స్ ద్వారా ఎంత, 18 లక్షల హెక్టార్స్. అండ్ నెక్స్ట్ ట్యాంక్స్ ద్వారా ఎంత, చాలా తక్కువ, 3.36 లాక్ హెక్టార్స్ మాత్రమే. వెల్స్ ద్వారా 16.52 లాక్ హెక్టార్స్ మాత్రం జరుగుతుంది. ఓవరాల్ గా 39.85 లాక్ హెక్టార్స్ అనేది ఏంటి, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా మనకి, ఇవి విజయనగరం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా అయినా అదే ఉంటుంది, పెద్ద ఏం మారదు. నెట్ ఇరిగేటెడ్ ఏరియా అయినా కెనాల్స్ ద్వారా అయితే సేమ్ అదే ఉంటుంది, ఇది గుంటూరు కెనాల్. అండ్ నెక్స్ట్ ఏంటి, విజయ ట్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్స్ అంటే ఏంటిది, వెస్ట్ గోదావరి, అదే ఉంటుంది, పెద్దగా ఏం మారదు. సో కాబట్టి నీకు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో నీకు గుర్తుపెట్టుకోవాల్సింది సోర్స్ వైజ్ ఇరిగేషన్ లో ఏది ఫస్ట్ టాప్ లో ఉందమ్మా, కెనాల్ ఫస్ట్ టాప్ లో ఉంది. కెనాల్స్ ఫాలోడ్ బై ఏముంది మళ్ళీ మనకి, వెల్స్ ఉంది. వెల్స్ ఫాలోడ్ బై ఏముంది మనకి, ట్యాంక్స్ అనేది ఉంది. ఓకే, కెనాల్స్ లో ఎవరు, గుంటూరు కెనాల్. వెల్స్ లో ఎవరు, వెస్ట్ గోదావరి. ట్యాంక్స్ లో ఎవరు, విజయ ట్యాంక్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, క్లాస్ రూమ్ లో చెప్పింది ఇది సేమ్ ఉంది, పెద్దగా డాటా ఏమీ మారలేదు. సో కాబట్టి క్లాస్ రూమ్ లో విన్న వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటాం, డ్రిప్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఏమంటాం మనం, మైక్రో ఇరిగేషన్ అని చెప్తుంటాం. స్ప్రింక్లర్ ద్వారా కానీ లేదంటే దేని ద్వారా, డ్రిప్స్ ద్వారా కానీ. సో డ్రిప్స్ ఇరిగేషన్ సిస్టమ్ ని మనం ఏమంటాం, మైక్రో ఇరిగేషన్ అంటాం. సో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఇన్ 4th place in area wise coverage in the 2019, and AP covers the 10% of the total area covered under the micro irrigation and the 15% of the total area under the drip irrigation in the country. ఓకే, డ్రిప్ ఇరిగేషన్లో అంటే ఈ మైక్రో ఇరిగేషన్లో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది 4th ప్లేస్లో ఉంది. మనకి మైక్రో ఇరిగేషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది 4th ప్లేస్లో ఉంది. భారతదేశంలో కవర్ చేసినటువంటి మైక్రో ఇరిగేషన్లో 10% ఆఫ్ ద మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, విచ్ ఈ స్టాండింగ్ 4th place in the మైక్రో ఇరిగేషన్ విత్ రెస్పెక్ట్ టు స్ప్రింక్లర్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. స్ప్రింక్లర్ ద్వారా కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ సాగునీరు అందిస్తున్నటువంటి రాష్ట్రాల్లో 4వ ర్యాంక్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ లైవ్ స్టాక్ అనేది పెద్దగా అవసరం లేదు మనకి, కానీ మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. నేను పీడిఎఫ్లో పెడుతున్నాను. ఈ లైవ్ స్టాక్ అనేది మీకు జస్ట్ అవగాహన కోసమే మాత్రమే. మనకి క్యాటిల్స్ కానీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, బఫెలోస్ కానీ ఎక్కడ ఉన్నాయి ఎక్కువ మొత్తంలో అనేది ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాం. పెద్దగా మీకు డేటా కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎగ్జామ్ పర్పస్లో మీరు ఎప్పుడైనా చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు షీప్స్ కానీ గోడ్స్ కానీ మనం చాలాసార్లు చెప్తాం. అనంతపురం డిస్టిక్లోనే ఎక్కువ మొత్తంలో ఇవి ఉంటాయని చెప్పాం మనం. ఇప్పుడు అనంతపురం తీసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో చూసుకుంటే ఇక్కడ షీప్స్ కానీ గోడ్స్ కానీ ఎక్కువ మొత్తంలో ఎక్కడున్నాయి మనకి, అనంతపూర్లోనే ఉన్నాయి మనకి. షీప్స్ కానీ
గోట్స్ కానీ మనకి ఎక్కువ మొత్తంలో అనంతపురం డిస్టిక్లోనే మనకి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో మీరు బఫెల్లోస్ కనుక తీసుకుంటే మనకి ప్రకాశంలో ఎక్కువ మొత్తంలో మనకి చూడండి 92,000 అని ఇవన్నీ ఉన్నాయి మనకి ఎక్కువ మొత్తంలో. సో ప్రకాశం డిస్టిక్లో ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఆవులు కనుక తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి చిత్తూరు డిస్టిక్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి నంబర్. సో ఇక్కడ ఇది నంబర్ హైయెస్ట్ ఉంది, ఇక్కడ ఈ నంబర్స్ అనేటివి మనకి హైయెస్ట్గా ఉన్నాయి మనకి. ఓకేనా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది మనకి. సో పిగ్స్ చూసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో ఈస్ట్ గోదావరిలో పెంపకం అనేది వాటి యొక్క లైవ్ అనేది ఎక్కువగా ఉంది మనకి. సో ఇవి టాప్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ద వాట్ బఫెలోస్కి సంబంధించి కానీ క్యాటిల్కి సంబంధించి కానీ నంబర్ చూసుకుంటే మనకి ఇక్కడ సో ఆల్మోస్ట్ 95,000 అనేటి ఇక్కడ 9,50,000 అనేటివి ఉన్నాయి మనకి ఎక్కడ. సో ఇక్కడ ఈ జిల్లాలో. నెక్స్ట్ తీసుకుంటే ఫిష్ అండ్ ప్రాన్ ప్రొడక్షన్లో 2020-21 ఇయర్కి మనం చూసుకుంటే ఇక్కడ ఏమన్నా మెరైన్ ఫిష్ అండ్ స్ట్రింప్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటిది ఇన్లాండ్ అంటే మనం కల్టివేట్ చేసే ద్వారా, ఇదేంటిది మళ్ళీ బ్రాకిష్ వాటర్ అని చెప్తున్నాం. మూడింటికి తేడా ఉంది మనకి. ఓకేనా, 3 ఫిష్ ప్రొడక్షన్లకి తేడా ఉంది. మనము ఇన్లాండ్ మెరైన్ ఫిష్ అండ్ స్ట్రింప్ చూసుకుంటే మనకి మెరైన్ ద్వారా సముద్రం ద్వారా చేపలు పట్టే జిల్లాలలో తీసుకుంటే మనకి అత్యధికంగా కోస్ట్ లైన్ ఉన్నది అంటే ఎక్కడ మనకి శ్రీకాకుళం మరియు తర్వాత నెల్లూరు డిస్టిక్ రెండిట్లకి మనకి ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో కోస్ట్ లైన్ అనేది ఉంది. సో శ్రీకాకుళం అండ్ నెల్లూరు చూసుకుంటే మనకి ఈ మెరైన్ ఫిష్లో చూసుకుంటే ఆల్మోస్ట్ సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల మెట్రిక్ టన్స్ అనేటివి 1,00,000 మెట్రిక్ టన్స్ అనేటివి సో ఇక్కడ నుంచే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎక్కడ నుంచి మనకి సో ఎస్పీవై నెల్లూరు. ఓకే, నెల్లూరు జిల్లా నుంచే మనకి ఎక్కువ మొత్తం లేదు ఈ మెరైన్ ఫిష్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్లాండ్ ఫిష్ అంటే మనము ఆక్వాకల్చర్ ద్వారా ప్రొడక్షన్ చేసేటివి. ఆక్వాకల్చర్ ద్వారా మనం ప్రొడక్షన్ చేసింది కనుక చూసుకుంటే మీరు ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి ద్వారా మనకి ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. బ్రాకిష్ వాటర్ది చూసుకుంటే మనకి కృష్ణా జిల్లా అనేది టాప్లో ఉంటుంది. దేనికి సంబంధించి ఈ బ్రాకిష్ వాటర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి వాటికి సంబంధించి ఇక్కడ వాల్యూస్ అనేది తెలిసిపోతున్నాయి మనకి. వాల్యూ చూసినా మీకు అర్థమవుతుంది ఇది హైయెస్ట్, ఇక్కడ ఇది హైయెస్ట్, ఇక్కడ ఏంటిది ఇది హైయెస్ట్ అని మనకు తెలుస్తుంది మెరైన్ ఫిషరీకి సంబంధించి చూస్తే నెల్లూరు. అండ్ మామూలుగా ఇన్లాండ్ ఫిషరీ అంటే ఆక్వాకల్చర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫిషరీ చూస్తే వెస్ట్ గోదావరి. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి బ్రాకిష్ వాటర్కి చూస్తే మనకి కృష్ణ. సో బ్రాకిష్ వాటర్కి చూస్తే కృష్ణ అనేది ఉంది. సో ఆక్వాకల్చర్ ద్వారా వచ్చేసి మనకి నెల్లూరు వెస్ట్ గోదావరి ఉంది మనకి. సో సముద్రంలో ఫ్రీగా దొరికే ఫిషెస్ ఉంటాయి కదా, వాటికి మెరైన్ స్ట్రింప్ ఇవన్నీ చూస్తే ఈ జిల్లాలోనే. ఇవైతే రాయలసీమలో అసలు లేనే లేవు, 0,0,0,0,0 ఉన్నాయి రాయలసీమ ప్రాంతాలలో. ఓకేనా, సో ఓవరాల్గా టోటల్గా ఇలా ఉంది మనకి. ప్రొడక్షన్ అనేది చూసుకుంటే స్టాటిస్టిక్స్ దాదాపు 46 lakh టన్స్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఫిష్ యొక్క ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, 46 lakh టన్స్ అనేది మొత్తం జరిగితే హైయెస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి వెస్ట్ గోదావరి నుంచే రావడం జరుగుతుంది. హైయెస్ట్ అనేది మొత్తం అన్ని కలిపితే సో ఇది ప్లస్ కలిపితే మొత్తం హైయెస్ట్ అనేది మనకి వెస్ట్ గోదావరి నుంచే రావడం జరుగుతుంది. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. ఇవన్నీ కూడా ఎస్పీవై నెల్లూరు కూడా మంచిగానే ఉంది, టాప్లోనే ఉంది దాదాపు. కాకపోతే ఇక్కడ 14 లక్షల మెట్రిక్ టన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 లక్షల మెట్రిక్ టన్సే ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 46 lakh మెట్రిక్ టన్స్ అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి ఫిష్ ప్రొడక్షన్ మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూస్తే మాన్సూన్ అనేది మీ అందరికి తెలుసు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేది ఏంటిది సౌత్ వెస్ట్ మాన్సూన్. ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేది ఏంటిది సో నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇదే కదా, సో ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పడే వర్షం అంతా కూడా ఏంటిది నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇదేంటిది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పడేది అంతా కూడా ఏంటిది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్తుంటాం. సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో నార్మల్గా ఎంత పడాలి, 556 millimeters పడాలి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నార్మల్ రెయిన్ఫాల్ అది. కానీ యాక్చువల్గా నిజంగా కురిసింది ఎంత 704. నిజంగా కురిసింది ఎంత 704 millimeters అనేది నిజంగా కురిసిన వర్షపాతం. నార్మల్గా ఇంత పడాలి కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ పడింది. ఎంత 26.8% అనేది ఏంటిది ఎక్సెస్ అమౌంట్ పడింది మనకి. నార్త్ ఈస్ట్ మాన్సూన్ చూసుకుంటే యాక్చువల్గా ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ టైంలో 296 millimeters ఆఫ్ ద రెయిన్ఫాల్ జనరల్గా పడాలి కానీ అంతకన్నా ఎక్కువనే పడింది. ఎంత 370 millimeters పడింది. ఎంత 25% అనేది మనకి అడిషనల్గా రెయిన్ఫాల్ పడడం జరిగింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత 966 millimeters అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్. కానీ మనకు ఓవరాల్గా పడింది ఎంత 1191. ఆల్మోస్ట్ 23% ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా కురిసింది ఏ ఇయర్లో సో మనకి 2020-21 ఇయర్కి సంబంధించి ఎక్కువ. సో మళ్ళీ ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు మళ్ళీ తీసుకుంటే ఈ సంవత్సరానికి జూన్ నుంచి డిసెంబర్ వరకు సో 21-22 ఇంత పడాలి సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో. 556 అనే నార్మల్, ఎంత పడింది 607 ఈ ఇయర్ పడింది. లాస్ట్ ఇయర్కి ఇది 9.2% మాత్రం ఎక్సెస్ పడింది. ఇక 296 కామన్ కదా నార్మల్ రెయిన్ఫాల్, కానీ ఎంత పడింది 368 పడింది. సో 24% ఎక్సెస్ పడింది మనకి. ఓకేనా, రైట్. నార్మల్ రెయిన్ఫాల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్సెస్.
ఓకే, ఇది ఓన్లీ ఇది ఎందుకు తక్కువ వచ్చింది ఇక్కడ 966 కదా, ఇది ఓన్లీ ఇంకా 852 ఎందుకు ఉందంటే ఓన్లీ ఇది ఈ డాటా వరకే తీసుకున్నారు. ఎప్పటివరకు December 2021 వరకే డాటా తీసుకున్నారు, ఇది December 21. అందుకే ఇక్కడ ఎంత వచ్చింది యావరేజ్ రైన్ఫాల్ ఎంత 852 అని. కానీ యావరేజ్ రైన్ఫాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది కాదు, ఎంత 966. ఎందుకంటే ఇంకా 4-5 నెలలు ఇక్కడ క్యాలిక్యులేషన్లో లేవు కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది రాదు, కిందిది రాదు. ఓన్లీ ఎగ్జామినేషన్లో ఈ పైది వస్తుంది, ఇది 2020-21 మాత్రమే రావడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రెయిన్ఫాల్ ఇట్లాంటి చెత్త బిట్లు కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు మనని. నెక్స్ట్ క్రాపింగ్ ఇంటెన్సిటీ. క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే సేమ్ మనం ఇంతకుముందు ఇరిగేషన్ ఇంటెన్సిటీ తీసినట్టు ఇది కూడా అలానే తీస్తాం. గ్రాస్ క్రాప్డ్ ఏరియా, గ్రాస్ క్రాప్డ్ ఏరియా డివైడెడ్ బై నెట్ క్రాప్డ్ ఏరియా, గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై నెట్ క్రాప్డ్ ఏరియా తీస్తే మనకి ఏమైతే క్రాపింగ్ ఇంటెన్సిటీ వస్తుంది. సో క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది తీస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది 1.25 బై హార్ట్ చేసుకోవాలి. ఇది ఎగ్జామ్ పర్పస్లో బై హార్ట్ చేసుకోవాలి. అంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే ఓవరాల్గా పంటలేసే భూమి అంటే ఒకసారి కన్నా ఎక్కువగా ఎన్ని ఎకరాలలో పంటలు వేస్తున్నారు అనేది గ్రాస్ క్రాప్డ్. ఓవరాల్గా వేసేది ఎంత నెట్ క్రాప్డ్, ఒకసారి కన్నా ఎక్కువగా వేసేది ఏంటిది గ్రాస్ క్రాప్డ్. గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై నెట్ క్రాప్డ్ ఏరియా అంత ఏమైతే క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎంత వస్తుంది 1.25 అనేది మనకి ఏంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క ఏంటిది క్రాపింగ్ ఇంటెన్సిటీ. ఎగ్జామ్లో బై హార్ట్ చేసుకోవాలి ఇది. ఓకే, అలానే నెక్స్ట్ చూసుకుంటే ఏరియా అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి ఓవరాల్గా ఖరీఫ్ రబీ మనకు అవసరం లేదు, ఇది ఖరీఫ్ రబీ పక్కన పెట్టేస్తే మనకు ఓవరాల్గా కావాలి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 2020-21 కానీ 21-22 కానీ మనం తీసుకుంటే 43 లక్షల హెక్టార్స్ లోపల ఎంత 43 lakh హెక్టార్స్ లోపల ఏం సాగు జరిగింది మనకి మొత్తానికి వరి మనకి ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సాగు జరిగింది. ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ప్యాడీ కానీ వీట్ కానీ పల్సెస్ కానీ మెయిజ్ కానీ ఇట్లాంటివన్నీ తినేటివన్నీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే. ఓవరాల్గా ఎంత 165 lakhs అనేది మెట్రిక్ టన్స్ అనేది ప్రొడక్షన్ జరిగింది. ఈ సంవత్సరం అయితే 169 lakh మెట్రిక్ టన్స్ జరిగింది. ఓవరాల్గా చేంజ్ ఇక్కడ నుంచి చేంజ్ ఎంత 2.7% పెరిగింది మనకి. ఇక్కడ సాగు భూమి ఎంత ఇక్కడ చూసుకుంటే 43 lakh హెక్టార్స్లో జరిగింది, ఇక్కడైతే ఎంత 41 lakh హెక్టార్స్లో జరిగింది. ఓకేనా, 43 and 41 lakh హెక్టార్స్. ఇక్కడ 43 lakh హెక్టార్స్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది 165 lakh tons అనేది మన ప్రొడక్షన్ జరిగింది, ఏది ప్యాడీ అనేది. ఇక్కడ 41లో ఇక్కడ నుంచి 169 lakh tons అనేది మన ప్రొడక్షన్ జరిగింది మనకి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలానే టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్లో ప్యాడీ తీసుకున్నాం అనుకో, ప్యాడీ యొక్క ప్రొడక్షన్ ఓన్లీ వరి తీసుకున్నాం అనుకో. సో వరి అనేది ఎన్ని ఎకరాలలో సాగు జరిగింది 25 lakh హెక్టార్స్లో సాగు జరిగింది వరి అనేది. ఈ 25 lakh హెక్టార్స్లో ఖరీఫ్ రబీ సీజన్ కలిపి మనకి 130 lakh tons ఆఫ్ ద ఏం ప్రొడక్షన్ జరిగింది, వరి యొక్క ప్రొడక్షన్ జరిగింది. ఓకే, అది లాస్ట్ ఇయర్కి. ఈ ఇయర్కి సంబంధించి చూసుకుంటే 24 lakh హెక్టార్స్ లోపల చూసుకుంటే మనకి 135 lakh tons ఆఫ్ ద ఏం ప్రొడక్షన్ జరిగింది, వరి ప్రొడక్షన్ జరిగింది. ఓవరాల్గా 165 lakhs అనేది మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అంటే ఈ 165 lakhsలో మనకి 130 lakhs ఏం ప్రొడక్షన్ జరిగింది, ఓన్లీ ఒకటే పంట పండిస్తున్నాం, ఏంటిది ప్యాడీ. సో ఈ ఇయర్ 169 lakhs, ఈ 169 lakhs ఆఫ్ ద ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అంటే 135 lakhs ఒకటే ప్రొడక్షన్ జరిగింది. ఏంటిది 135 lakhs ఓన్లీ ప్యాడీ మాత్రమే జరిగింది. ఇది ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్, ఇది ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్ అయితే ఈ ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్లో ఇది ఓన్లీ ఏంటిది ప్యాడీ ఇది. సో ఇది కూడా ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్, ఈ ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్లో ఇదేంటిది ప్యాడీ. ఇది పోయిన సంవత్సరానికి, ఇది ఈ సంవత్సరానికి. సో కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో పండించే పంట ఏంటి ప్యాడీ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే 43 లక్షల హెక్టార్లో మనకు ఫుడ్ గ్రెయిన్స్ అనేది పండిస్తూ ఉంటే దాదాపు దాంట్లో 25 లక్షల హెక్టార్స్ అప్రాక్సిమేట్లీగా ఏం పండిస్తున్నాం, ఓన్లీ ప్యాడీ మాత్రమే పండిస్తున్నాం. 25 లక్షల హెక్టార్స్లో 130 lakh tons ప్రొడ్యూస్ అయితే లాస్ట్ ఇయర్ 24 లక్షల హెక్టార్స్లో 135 lakh tons అనేది ఇయర్ ప్రొడక్షన్ జరిగింది. దీనికి సంబంధించి ప్యాడీకి సంబంధించిన ప్రొడక్షన్. సో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి డాటా ఫ్రమ్ ద వర్డ్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2021 and 2022కి సంబంధించి. ఓకే, సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటిది, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇది ఈ ఏరియా, దిస్ వన్ ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఇది ఇంత ప్రొడక్షన్ జరిగింది ఇయర్, ఇది ఏరియా. సో ఇది ఎంత ప్రొడక్షన్ ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఓవరాల్ ఫుడ్ గ్రెయిన్స్లో మళ్ళీ ప్యాడీ ఇన్ని ఎకరాలలో ఇంత ప్రొడక్షన్ జరిగింది, ఇది కూడా ప్యాడీ ఇన్ని ఎకరాలలో ఇంత ప్రొడక్షన్ జరిగింది ప్యాడీ అనేది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకి. సో ఇది కానీ ఈ 4 ఫ్యాక్చువల్ డాటాస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అండర్ ద వర్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ద వర్డ్ ప్యాడీ. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద క్రాప్స్ అన్నాం. మీరు చూడాలి డిస్ట్రిక్ట్ వైజ్ ఏమైనా ప్రొడక్టివిటీ అన్నాం, ప్రొడక్షన్ కాదు ప్రొడక్టివిటీ. ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ మొత్తంలో ఉత్పాదకత ఉంది. ప్రొడక్టివిటీ అంటే ఇక్కడ కేజీ పర్ హెక్టార్స్లో తీసుకున్నాడు, ఎన్ని హెక్టార్లకి ఎన్ని కేజీలు పండుతున్నాయని. సో మనకి ఎకనామిక్ సర్వేలు ఇవ్వడం కేజీ పర్ హెక్టార్ అంటే అంతే కదా, ఒక ఎకరానికి. సో ఒక హెక్టార్ అంటే ఎంత అప్రాక్సిమేట్లీ 2.5 acres కదా. 2.5 acresకి ఎన్ని కేజీల పంట పండుతుంది అనే దాన్ని ఏమంటాం మనం ప్రొడక్టివిటీ అని చెప్తున్నాం మనం.
ఆర్ అదర్వైజ్ కేజీ పర్ హెక్టార్ ఆర్ 2.5 ఎకర్స్కి ఎన్ని కేజీలు పండుతుందని చెప్పేసి. ఓకే, మ్యాంగో తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మ్యాంగో కనుక తీసుకుంటే మనకు అత్యధికంగా 12 కనిపిస్తుంది. ఓకే, ఒక హెక్టార్కి ఎన్ని కేజీల మ్యాంగో పండుతుందని చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తే సో ప్రొడక్టివిటీ కనుక చూస్తే ఇక్కడ 12 కనిపిస్తుంది, ఇక్కడ 12 కనిపిస్తుంది, ఈస్ట్ గోదావరి ఎంత 15 కనిపిస్తుంది. ఇక అంతకుమించి ఇంకెక్కడ లేదు, మాక్సిమం 12 లేదా 15 ఉంది. సో కాబట్టి ఈస్ట్ గోదావరిలో టాప్ అన్నమాట దేనికి సంబంధించి, ప్రొడక్టివిటీకి సంబంధించి. దేని యొక్క ప్రొడక్టివిటీ, మ్యాంగో ప్రొడక్టివిటీకి సంబంధించి. బనానా మనకు ఆల్రెడీ తెలిసి కడప డిస్ట్రిక్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉంటుందని. ఇప్పుడు కడప తీసుకుంటే 65 కానీ, నెక్స్ట్ కర్నూలు తీసుకున్న 65 కానీ, అనంతపురం తీసుకున్న 65 కేజీస్ పండుతున్నాయంట ఒక హెక్టార్కి. ఇవే ఇక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది మూడిట్లలో. దేనికి సంబంధించి, బనానాకి సంబంధించి. అలాగే పపాయ తీసుకున్నాం అనుకో, పపాయ తీసుకున్నా కానీ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ గాలో ఎక్కువ మొత్తంలో పండుతుంటాయి మనకి పపాయ. సో 120 ఉంది చూడండి ఇక్కడ, 120 కృష్ణా డిస్ట్రిక్ట్లో 120 ప్రొడక్టివిటీ అనేది, ప్రొడక్షన్ కాదు ప్రొడక్టివిటీకి సంబంధించి మాట్లాడుతున్నాం మనం. ప్రొడక్టివిటీ అనేది 120 ఉంది ఒక హెక్టార్కి ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్లో. అలాగే స్వీట్ ఆరెంజెస్ కనుక తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ మీకు హైయెస్ట్ ఫిగర్ ఇక్కడ 29 కనిపిస్తుంది. ఓకే, హైయెస్ట్ ఫిగర్ 29. సో ఇది కూడా ఇక్కడ శ్రీకాకుళంలో ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కోకోనట్స్ కనుక తీసుకుంటే సో ఇది కూడా మళ్ళీ కృష్ణా డిస్ట్రిక్టే. సో మనకి 19,200 కోకోనట్స్ మనకు దొరుకుతున్నాయంట పర్ ఒక హెక్టార్కి. ఆయిల్ పామ్ కనుక తీసుకుంటే నీకు హైయెస్ట్ ఫిగర్ ఇక్కడ 28 కనిపిస్తుంది వెస్ట్ గోదావరి. ఎందుకంటే ఆయిల్ పామ్ పండించేది ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఒకటే ఉంది, వెస్ట్ గోదావరి కదా. ప్యాడీ అండ్ పామ్ ఆయిల్లో టాప్ అయ్యేది వెస్ట్ గోదావరి, రైట్. సో మిగతా అనేది పెద్దగా అవసరం లేదు, కానీ జస్ట్ మీకు తీసుకుంటే టొమాటో ప్రొడక్టివిటీ కనుక తీసుకుంటే 45 ఉంది ఇక్కడ, 45 అండ్ 45 ఇలా ఉన్నాయి మనకి టమాటో ప్రొడక్టివిటీ. కానీ చిత్తూరు జిల్లా అనేది మనకు టాప్ కదా టమాటో ప్రొడక్షన్లో. అలా మనకి ఇవన్నీ కూడా ప్రొడక్టివిటీస్కి సంబంధించి, క్రాప్స్కి సంబంధించినటువంటి ఏంటి ప్రొడక్టివిటీ. ఏ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్టివిటీ ఉంది అంటే నంబర్ ఆఫ్ కేజీస్ పర్ హెక్టార్ అని పండుతుంది అనేది మనకి సో ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా ఇది. సో ఈ డాటాను కూడా సో కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఏరియా అండ్ ద ప్రొడక్షన్ స్టేటస్, రైట్. నెక్స్ట్ ఫ్రూట్స్ కనుక చూసుకుంటే 99-20 అండ్ ఇది 20-21. ఇది కూడా ఫైనల్ ఎస్టిమేట్సే కాబట్టి ఇది అవసరం లేదు నీకు. ఈ లాస్ట్ ఇయర్ యొక్క ఫైనల్ ఎస్టిమేట్స్ అనేది తీసుకోవాలి. మన ఫస్ట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నాం. ఫ్రూట్స్ ఆంధ్రప్రదేశ్లో 7.39 హెక్టార్స్లో ఫ్రూట్స్ కల్టివేషన్ జరిగితే 178 lakh tons ఆఫ్ ద ఫ్రూట్ ప్రొడక్షన్ జరిగింది. దేనికి సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించి. నెక్స్ట్ వెజిటేబుల్స్కి సంబంధించి 2.35 ఉంటే మనకి 72 lakh tons ఆఫ్ ద ఏంటిది వెజిటేబుల్ ప్రొడక్షన్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్స్ తీసుకుంటే 0.17 ఉంటే ఎంత 2.80 lakh tons అనేది జరిగింది. నెక్స్ట్ ప్లాంటేషన్ క్రాప్స్ కూడా ఇంత 4.5 ఉంటే 43 lakh tons అనేది జరిగింది మనకి. ఓకే, స్పైసెస్ యొక్క ప్రొడక్షన్ కానీ మిగతా మెడిసినల్ ప్లాంట్స్ అనేది మనం చూడొచ్చు. ఓవరాల్గా మనకి ఈ హార్టికల్చర్ సాగు ద్వారా చూసుకుంటే ప్లాంటేషన్ 17.95 lakh hectarsలో 314 lakh tons అనేది మనకి మెట్రిక్ టన్స్ అనేది ప్రొడక్షన్ జరిగింది మనకి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఫ్రూట్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత 178 lakh మెట్రిక్ టన్స్. ఆంధ్రప్రదేశ్లో వెజిటేబుల్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత 72 lakh మెట్రిక్ టన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఫ్లవర్ యొక్క ప్రొడక్షన్ ఎంత 2.80 మెట్రిక్ టన్స్. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. ప్లాంటేషన్ క్రాప్స్ కానీ 43 lakh మెట్రిక్ టన్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాటా ఇది. సో ఈ 2019-20 అవసరం లేదు, ఇది అవసరానికి ఉంది మనకి ఫ్యాక్చువల్ డాటా. నెక్స్ట్ మిల్క్, మీట్, ఎగ్స్ ప్రొడక్షన్ మనం చెప్పాం. ఓకే, మిల్క్, మీట్, ఎగ్స్ ప్రొడక్షన్. మీట్లో 2వ ర్యాంక్లో ఉన్నాం, ఎగ్ ప్రొడక్షన్లో 1వ ర్యాంక్లో ఉన్నామని చెప్పాం కదా, 1వ ర్యాంక్లో ఉన్నాం. మీట్ ప్రొడక్షన్లో 2వ ర్యాంక్లో ఉన్నాం. మిల్క్ ప్రొడక్షన్లో దిగజారి 5వ ర్యాంకుకి వెళ్ళడం జరిగింది మనం. ఓకే, సో ఈ 16, 17, 18 అన్నాడు, 19 అన్నాడు. మనకు కావాల్సింది ఏంటి 20-21 సంవత్సరానికి. ఓకే, మిల్క్ అన్నాడు, మీట్ అన్నాడు, ఎగ్ అన్నాడు. సో మిల్క్ యొక్క ప్రొడక్షన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మిల్క్ యొక్క ప్రొడక్షన్ లాక్ టన్స్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క మిల్క్ ప్రొడక్షన్ 147 lakh tons అనేది జరుగుతూ ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎంత 162 జరిగింది, నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉంది. అండ్ అలాగే ఎగ్స్ మీట్ కనుక చూసుకుంటే 8.5 అండ్ 9.4 గ్రోత్ రేట్ ఉంది. ఎంత 12% ఆఫ్ ద గ్రోత్ రేట్ పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటిదమ్మా ఇది ఎగ్స్ నంబర్స్ ఇక్కడ 2,000 కోట్ల ఎగ్స్ ప్రొడ్యూస్ అయితే ఇక్కడ 2,400 కోట్ల ఎగ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనమాట. ఎక్కువ మొత్తంలో ఎగ్స్ ప్రొడ్యూస్ గ్రోత్ రేట్ ఉంది మనకి. ఆంధ్రప్రదేశ్లో ఇది మిల్క్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్ అండ్ ఎగ్స్ యొక్క ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్కి సంబంధించి మీట్, మిక్స్, ఎగ్స్ యొక్క ప్రొడక్షన్ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాటా మనకు సంబంధించి. నెక్స్ట్ అలానే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏదైతే ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడానికి కారిడార్స్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్ అదర్వైజ్, రైట్, ఇది. సో ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఇక్కడ నుంచి ఇది ఈస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి మొత్తం ఇవన్నీ రాష్ట్రాలను కలుపుకుంటూ కోస్ట్ లైన్ ద్వారా
ఇలా అన్ని రాష్ట్రాల ద్వారా వెళ్ళేదాన్ని మనం ఏమంటాం ఈస్ట్ కోస్ట్ కారిడార్ అని చెప్తుంటాం. ఆ తర్వాత విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని కూడా పిలుస్తుంటాం మన ఆంధ్రప్రదేశ్ ద్వారా పోతూ ఉంటే. సో ఇక్కడ నుంచి అంతా కూడా ఇక్కడ విశాఖపట్నం కానీ, అమరావతి రోడ్ కానీ, శ్రీకాళహస్తి కానీ, సో కుడ్డలూరు కానీ ఇవన్నీ కూడా తమిళనాడుకి వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడ నుంచి దాదాపు 800 కిలోమీటర్ల పొడవున మనం ఈ పెద్ద కారిడార్ నిర్మించి అటువైపు ఇటువైపుకి ఇండస్ట్రీస్ని పెట్టడాన్ని ఏమంటాం ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్తుంటాం దీన్ని. అక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్. అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం సంబంధం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ద్వారా కూడా వెళ్తుంది. ఎక్కడ విశాఖపట్నం టు ద వాట్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. సో ఈస్ట్ కోస్ట్ కారిడార్లోనే కొంచెం కొద్దిగా పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ విశాఖపట్నం. ఈ విశాఖపట్నం నుంచి ఏదైతే చెన్నై ఉందో ఈ చెన్నై వరకు వెళ్ళే రూట్ ఇది చెన్నై వరకు వెళ్తాయి కదా ఈ పార్ట్ అంతా మనకి ఆంధ్రప్రదేశ్కి టచ్ అవుతుంటుందా లేదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి టచ్ అవుతుంటుంది మొత్తం ఈస్ట్ కోస్ట్ కారిడార్. ఈ పార్ట్ ఏదైతే ఉందో సో ఈ పార్ట్నే మనం ఏమంటాం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలుస్తాం. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలుస్తుంటాం దాన్ని. ఓకేనా. సో ఈ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దాదాపు 800 కిలోమీటర్ల పొడవునా పోతూ ఉంటుంది. దీనికి ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు మనకు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫండింగ్ ఇస్తుంది. ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అనేది 251 మిలియన్స్ పెడితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 625 మిలియన్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 21 మిలియన్స్. టోటల్గా $840 మిలియన్ తోటి మనకి ప్రాజెక్ట్ నిర్మించబోతున్నాం ఇండస్ట్రియల్ కారిడార్. ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 25% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫండింగ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తే టోటల్గా 625 అనేది ఎవరు ఇస్తున్నారు మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లోన్గా ఇస్తుంది. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెడుతుంది అనమాట ఇన్వెస్ట్మెంట్ అనేది. మరి ఈ ఏదైతే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలను టచ్ చేస్తుంది అని అంటే ఇవన్నీ కూడా విశాఖపట్నం దగ్గర మనకి అచ్యుతాపురంని, అట్లాగే మచిలీపట్నం ఎక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్లో మచిలీపట్నం, అండ్ డోనకొండ అనేది ఒంగోలు డిస్ట్రిక్ట్లో డోనకొండ, అండ్ నెక్స్ట్ శ్రీకాళహస్తి ఏర్పేడు మనకి చిత్తూరు కానీ, నెక్స్ట్ కడపలో కుప్పర్తి కానీ ఈ అన్ని ప్రాంతాలను టచ్ చేసుకుంటూ వెళ్తాయి అనమాట. ఎందుకంటే ఇవి క్లస్టర్స్ అంటున్నాం, అక్కడక్కడ ఏం పెడతారు ఇండస్ట్రీస్ పెడతారు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నాం కదా. సో ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల్లో కానీ ఏముంటాయి మనకి ఇండస్ట్రీస్ ఉంటాయి. అన్ని ప్రాంతాలను టచ్ చేసుకుంటూ వెళ్తుంటాయి. ఏ ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుందో వాటిని ఏమంటాం మనం నోడ్స్ అని చెప్తూ ఉంటాం. నోడ్స్ ఇలా ఒక నోడ్ విశాఖపట్నం, మచిలీపట్నం, దోనకొండ, శ్రీకాళహస్తి, కడప ఇవన్నీ నోడ్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాంతాలన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్తుంటాయి అనమాట. ఏది సో ఇది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఆల్మోస్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అప్రూవ్ చేసింది. ఎప్పుడు మార్చ్ 2016లో దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బట్ ఎగ్జామినేషన్ నేను అడిగేది ఏంటిదంటే ఈ క్లస్టర్స్ నోడ్స్ అడుగుతాడు. నోడ్స్ అంటే ఏ ప్రాంతాలని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అని. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం కానీ, మచిలీపట్నం, దోనకొండ, శ్రీకాళహస్తి అండ్ కడప ప్రాంతాలను టచ్ చేసుకుంటూ ఈ కారిడార్ అనేది పోతూ ఉంటుంది. ఏ కారిడార్? ఇది. ఈ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్ అనేది ఇవన్నిట్లను టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పవర్ సెక్టార్కి సంబంధించిన డాటా కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో పవర్ సెక్టార్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మనకి సో 18,800 మెగావాట్ల సో మనకి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. ఓకే, లాస్ట్ ఇయర్కి సంబంధించి చూసుకుంటే దీంట్లో హైడల్ పవర్ ద్వారా సో 1797, థర్మల్ పవర్ ద్వారా సో 4,850, అలాగే సెంట్రల్ గ్యాస్ ద్వారా 1980 రైట్ దీని ద్వారా, అండ్ థర్మల్ పవర్ ద్వారా 630, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ విండ్ ద్వారా కానీ, సోలార్ ఎనర్జీ కానీ, అదర్ ఎనర్జీ ద్వారా ఇలా ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, సో ఇంత మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో 18,000 మెగావాట్ల ప్రొడక్షన్ జరుగుతుంది. అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, విండ్ పవర్ ద్వారా ఎంత 4,000 మెగావాట్లు, అండ్ సోలార్ పవర్ ద్వారా 3,900 మెగావాట్లు అనేది మనకి ఓవరాల్గా ప్రొడక్షన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎంత 18,000 మెగావాట్లు. అయితే ఇది కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. దీంట్లో మనకి ఏపీ జెన్కో ద్వారా ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఏపీ జెన్కో ద్వారా మొత్తం 18,000 మెగావాట్లలో అప్రాక్సిమేట్లీ 7,000 మెగావాట్లు మాత్రమే మనకి ఏపీ జెన్కో ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. మిగతాదంతా కూడా ప్రైవేట్ సెక్టార్స్ నుంచి లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి డాటా అవైలబిలిటీ మనకి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ నుంచి. మన ఏపీ జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నది ఎంత అంటే ఏపీ జెన్కో ప్రొడ్యూస్ చేసేది ఎంత 7,000 మెగావాట్లు. సో 7,189 మెగావాట్లు అనేది మనం జరుగుతుంది. సో థర్మల్ పవర్ అనేది 3,400 మెగావాట్లు, హైడల్ పవర్ అనేది 1,773, నెక్స్ట్ విండ్ పవర్ అనేది ఏపీ జెన్కో 0, అండ్ సోలార్ పవర్ అయితే 405 మెగావాట్లు, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే 1,600 మెగావాట్లు. ఓవరాల్గా 7,189 మెగావాట్ల అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. దేని ద్వారా? ఏపీ జెన్కో ప్రొడక్షన్ ద్వారా. దేని ద్వారా? ఏపీ జెన్కో ద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది. ఓవరాల్గా జరిగేది ఎంత? 18,800 మెగావాట్లు కదా. ఈ 18,800 మెగావాట్లలో 7,000 అప్రాక్సిమేట్లీ 7,200 మెగావాట్లు, 7,189 అంటే 7,200 అనుకోండి. సో ఈ 7,200 మెగావాట్లు అనేది జస్ట్ దేని ద్వారా? ఏపీ జెన్కో ద్వారా ప్రొడక్షన్ జరుగుతున్నటువంటిది. ఓకేనా. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి. ఓకే, థర్మల్ పవర్ ద్వారానే మనకు చూస్తే ఎక్కువ మొత్తంలో ఉంది. 4,850 అనేది దేని ద్వారా? థర్మల్ పవర్ ద్వారా జరుగుతుంటే
సెకండ్ ప్లేస్లో మనకు అప్రాక్సిమేట్లీ విండ్ పవర్ ఉంది మనకి ఎంత 4083 మెగావాట్లు తోటి మనకి జరుగుతుంది పవర్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, ఇది ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. నెక్స్ట్ పోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే మనకి ట్రాఫిక్ హ్యాండిల్డ్ బై ద సీ పోర్ట్స్ ఎంత మొత్తంలో కార్గో అనేది హ్యాండిల్ చేసింది అనేది. సో ఆంధ్రప్రదేశ్లో మనకి విశాఖపట్నం అనేది మేజర్ పోర్ట్ కదా, దాదాపు 69 మిలియన్ మెట్రిక్ టన్స్ల కార్గోని హ్యాండిల్ చేయడం జరిగింది. అంతా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరిగినాయి. ఫాలోడ్ బై ద గంగవరం. సో గంగవరంలో 32 మిలియన్ మెట్రిక్ టన్స్. దెన్ ఫాలోడ్ బై ద సో డీప్ వాటర్ పోర్ట్ కాకినాడ, అండ్ నెక్స్ట్ కాకినాడ అంకరేజ్ పోర్టు, నెక్స్ట్ రవ్వ క్యాప్టివ్ పోర్టు, అండ్ నెక్స్ట్ కృష్ణపట్నం పోర్టు. ఇలా దాదాపు 159 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద కార్గోని హ్యాండిల్ చేయడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్లో టాప్ పర్ఫార్మర్స్ అనమాట పోర్టుకి సంబంధించి. విశాఖపట్నం ఎలాగ ఉంటుంది, టాప్ పోర్ట్ కాబట్టి విశాఖపట్నం ఎట్లాగో టాప్ ర్యాంక్లో ఉంటుంది. విశాఖపట్నం తర్వాత కార్గో హ్యాండ్లింగ్లో నెక్స్ట్ ఏంటిది మనకి గంగవరం పోర్ట్ అనేది సెకండ్లో ఉంది. అండ్ ఇది కృష్ణపట్నం పోర్ట్. సో కృష్ణపట్నం పోర్ట్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది దేంట్లో, కార్గో హ్యాండ్లింగ్లో. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు మనకి, గంగవరం పోర్ట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది ఇన్ కేస్ ఆఫ్ ద కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించి. ఇంత మొత్తంలో ఏం జరిగింది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అనేది జరిగినట్టు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా ఇది. ఓకే, ఈ సీ పోర్ట్స్ కానీ, ఇది విద్యుత్ ప్రొడక్షన్కి సంబంధించి కానీ, ఇవి ఎక్కడెక్కడ టచ్ అవుతూ పోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రదేశాల్లో టచ్ అవుతున్నాయి, ఇది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్. అండ్ ఓకే, ఇది ఎగ్ ప్రొడక్షన్కి సంబంధించి, ఇది ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి సంబంధించి, ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రొడక్టివిటీకి సంబంధించి, ఇది ఫుడ్ గెయిన్స్కి సంబంధించి, ఇది క్రాపింగ్ ఇంటెన్సిటీకి సంబంధించి, ఇవన్నీ మాన్సూన్కి సంబంధించినటువంటి డాటా. రైట్, ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి ఇంకా కొన్ని ఫ్యాక్చువల్ డాటాస్ మనం చూద్దామమ్మా ఇప్పుడు. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాతా మరణాల సంఖ్య అంటే మీ అందరికీ తెలుసు. అవన్నిట్ల గురించి మళ్ళీ నేను డెఫినేషన్ చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే సింపుల్గా చెప్తాను, మీ అందరికి తెలుసు ఆల్రెడీ, అయినా చెప్పాలి కాబట్టి నా ధర్మం కాబట్టి నిర్వర్తించాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మన భారతదేశంలో ఒక సంవత్సరంలో 1 year లోపల 1 lakh మదర్స్ డెలివరీ అయితే ఎంతమంది అమ్మా, 1,00,000 మంది. 1 lakh మదర్స్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో 1 lakh మదర్స్ డెలివరీ అవుతే అందులో ఎంతమంది డెలివరీ టైంలో చనిపోతున్నారు, దాన్ని ఏమంటాం మనం, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంట. మోర్టాలిటీ అంటే ఏంటిది, చనిపోవడమే కదా. సో కాబట్టి 1 lakh మదర్స్ డెలివరీ అవుతాయి అంటే 1 lakh ప్రెగ్నెంట్ ఉమెన్. 1 lakh ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఒక సంవత్సర కాలంలో 1 lakh ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయితే అందులో ఎంతమంది ప్రసవించే టైంలోనే చనిపోతున్నారు అనేది ఏంటిది మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. అలానే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటిది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఒక సంవత్సర కాలంలో ఒక 1 year లోపల 1000 మంది శిశువులు జన్మిస్తాయి. ఇక్కడేమో 1,00,000 మంది డెలివరీస్ కన్నాము, ఇక్కడైతే ఏమంటాం 1000 live births అంటాం. 1000 మంది జన్మిస్తే ఎంతమంది 1 year కంప్లీట్ కాకుండానే చనిపోతున్నారు అని. ఇన్ఫాంట్ అంటే ఎవరు, బిలో 1 year. సో బిలో 1 year ఏజ్ ఉన్న వాళ్ళని ఏమంటాం మనం, ఇన్ఫాంట్ అని చెప్తుంటాం. సో కాబట్టి ద నంబర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ డెత్స్ ఫర్ 1000 live births, 1000 మంది చిన్నారులు జన్మిస్తే ఎంతమంది చిన్నారులు ఒక సంవత్సరం ఆయుష్ తీరకుండానే చనిపోతున్నారా అని ఏమంటాం మనం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ. అండర్ 5 అంటే 5 సంవత్సరాల్లో దిద్దకుండా. నెక్స్ట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని చెప్తున్నాం. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటిదంటే మనకి ఒక ఉమెన్ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది, ద కెపాసిటీ ఆఫ్ ద ఉమెన్ టు బియర్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ద లైఫ్ టైమ్. అంటే తన జీవిత కాలంలో జనరల్గా ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది ఒక ఉమెన్ అనేది జనరల్గా 45 years ఏజ్ వరకు తీసుకుంటారు. ఓకే, ఆ ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది అన్నది ఏంటి మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని చెప్తుంటాం. ఓకే, ఇవన్నీ డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ క్రూడ్ బర్త్ రేట్, ఒక 1000 పాపులేషన్కి ఎంతమంది జన్మిస్తున్నారు, 1000 పాపులేషన్కి ఎంతమంది చనిపోతున్నారు అన్నదాన్ని ఏంటిది మనకి క్రూడ్ బర్త్ రేట్. ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్ ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది మనకి క్రూడ్. అడల్ట్ సెక్స్ రేషియో, నంబర్ ఆఫ్ ద ఫీమేల్స్ ఫర్ ద 1000 మేల్స్, 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 to 6 years. 0 to 6 years మధ్యలో ఉన్న వాళ్ళకి సో ప్రతి 1000 మంది సో బాయ్స్కి ఎంతమంది ఏంటిది గర్ల్స్ ఉన్నారన్నది మనకి చైల్డ్ సెక్స్ రేషియో. అండ్ నెక్స్ట్ ఏంటిది అడల్ట్ సెక్స్ రేషియో. క్రూడ్ బర్త్ రేషియో కానీ క్రూడ్ డెత్ రేషియో అంటే ఏంటిది, ప్రతి 1000 పాపులేషన్కి ఎంతమంది జన్మిస్తున్నారు అనేది మనకి దానికి సంబంధించింది. ఓకేనా, రైట్. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. మెటర్నల్ మోర్టాలిటీ రేట్కి సంబంధించి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఏదైతే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అయితే ప్రతి 1,00,000 మంది మదర్స్ అంటే మదర్స్ అని వస్తుంది నా ఊరికి ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రతి 1,00,000 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయితే సో మన టార్గెట్ 70 కన్నా తగ్గించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ 65లో ఉంది, అంటే ఆల్రెడీ టార్గెట్ రీచ్ ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో ఎంత ఉంది మనకి, సో మనకి 112 ఉంది మనకి. ఏది సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. ఇది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా ఇంత మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది ఇలా ఉంది.
కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సేమ్ ఇదే డాటాని మనకు బడ్జెట్లో చూస్తే 59 అని చెప్పింది. సేమ్ దీన్నే. సో మెటర్నల్ మోర్టాలిటీ ఆంధ్రప్రదేశ్ 65 అని చెప్తుంది. కానీ బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే సేమ్ మెటర్నల్ మోర్టాలిటీ రేటు 59 ఉన్నట్టు మనకి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. కాబట్టి బడ్జెట్లో ఉన్నదే మీరు ఫైనల్. ఇది ఎందుకంటే ఎకనామిక్ సర్వే కొంచెం ముందు ప్రింట్ అయి ఉంటుంది. బడ్జెట్ అంటే లేటెస్ట్ కాబట్టి. సో కాబట్టి 59కి స్టిక్ అవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఇక్కడ లెస్ దాన్ 20 కన్నా ఉండాలనేది టార్గెట్. ఇది టార్గెట్ గోల్. కానీ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో 25 అనేది ఉంది. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనేది ఎంత ఉంది? 33 అనేది ఉంది మనకి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది సో ఎంత ఉంది? 1.8, 1.6, 2 ఓవరాల్గా ఎంత ఉంది? 1.6 ఉంది. దీని ప్రకారం 2007 సర్వే ప్రకారం ఇది మారింది. దీని గురించి నేను చెప్తాను. టోటల్ ఫెర్టిలిటీ రేట్ వదిలేయండి. నెక్స్ట్ క్రూడ్ బర్త్ రేట్ ఎంత ఉంది? 15.9 అండ్ క్రూడ్ డెత్ రేట్ ఎంత ఉంది మనకి? 6.4% ఉంది. అంటే ప్రతి 1000 మందికి 15 మంది జన్మిస్తున్నారు, 6 ఏమవుతున్నారు? చనిపోతున్నారు అనేది. సో ఇది క్రూడ్ బర్త్ రేట్. క్రూడ్ అడల్ట్ సెక్స్ రేషియో ఎంత ఉంది? 996 ఉంది. ఓకే. నెక్స్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉంది మనకి? 994 అనేది ఉంది. ఇది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇదేంటిది ఇండియాకి సంబంధించి అది ఉంది. సరే, ఇప్పుడు మాట్లాడదాం. అడల్ట్ సెక్స్ రేషియో గురించి మాట్లాడదాం అండ్ టోటల్ ఫెర్టిలిటీ రేషియో గురించి మనం మాట్లాడదాం. దీనికి సంబంధించిన డాటా అనేది చేంజ్ అయింది. దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే రైట్. ఈ సెక్స్ రేషియో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సంబంధించి 2019-20 రిపోర్ట్ అనేది వెరీ లేటెస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది మనకి. ఆల్మోస్ట్ మన డిసెంబర్ 2021లో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1920 రిపోర్ట్ అని. దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్లో సెక్స్ రేషియో అనేది ఇక్కడ 996 కనిపిస్తుంది. కానీ మనకు దేని ప్రకారం ఇది జనాభా లెక్కలు సెన్సస్ 2011 ప్రకారము మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో ఎంత? 996 అని కనిపిస్తుంది జనాభా లెక్కల ప్రకారం ఇది. కానీ ఇక్కడ చూస్తే మనకి సెక్స్ రేషియో పెరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దేని ప్రకారం? ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20 వెరీ లేటెస్ట్గా 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది. ఓకే. సో కాబట్టి దీని ప్రకారం రూరల్ ఏరియాస్లో ప్రతి 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారట? 1024 ఉన్నారు. ఎక్కువ పెరిగారు ఫీమేల్స్ యొక్క నంబర్. ఇక్కడ కూడా ప్రతి 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు? అర్బన్ ఏరియాస్లో 55 ఉన్నారు. ఓవరాల్గా ఎంత? 1045 ఉన్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో ఎంత? 1045. ఇది లేటెస్ట్ సర్వే ప్రకారం. అండ్ నెక్స్ట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఇంతకుముందే చెప్పాక ఉమెన్ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అన్నదే కదా. సో రూరల్ ఏరియాస్లో చూసుకుంటే 1.5 అంటే ఒక్కరిని లేదా అంతకన్నా ఎక్కువ మందినే కంటున్నారు. అంటే ఇద్దరికన్నా తక్కువనే అనమాట. కొంతమంది ఒక్కరిని కంటున్నారు, కొంతమంది ఇద్దరిని కంటున్నారు. అందువల్ల ఎంత వచ్చింది నీకు? 1.5 రావడం జరిగింది. అదే అర్బన్ ఏరియాస్లో కూడా ఒక్కరిని లేదా ఇద్దరిని కంటున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 1.7 ఉంది టోటల్ ఫెర్టిలిటీ రేట్. TFR రేట్ అనేది ఏముంది మనకి? ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేటు అకార్డింగ్ టు ద వాట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఎంత ఉంది? 1.7 ఉంది. కానీ ఎకనామిక్ సర్వేలో మన లేటెస్ట్ డాటా ప్రకారం టోటల్ ఫెర్టిలిటీ చూస్తే ఎంత ఉంది మనకి? 1.6 ఉన్నట్టు చూపిస్తున్నారు మనకి ఆంధ్రప్రదేశ్ది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం ఎంత ఉంది? 1.7 అనేది ఉంది. ఇప్పుడు డౌట్ వస్తాయి మీకు, అన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ ఆన్సర్లు పెట్టాలి సార్? ఏ ఆన్సర్లు పెట్టాలి సార్? ఏ ఆన్సర్లు పెట్టాలి సార్? ఏ ఆన్సర్ పెట్టాలంటే అకార్డింగ్ టు వాడు క్వశ్చన్ చదవండి. అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే అన్నాడా, లేదంటే అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నాడా? ఏది క్వశ్చన్లో ఉంటే ఆ ఆన్సర్ పెట్టు. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకు, నువ్వు నన్ను అడగకు, నేను తప్పు చెప్పానని ఫీల్ కాకు. ఓకే, అర్థమవుతుందా? ఇది ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ప్రకారము. ఇది చూడండి, సోర్స్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, సెన్సస్, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ప్రకారము. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏంటిది? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇలా ఇచ్చారు మనకి, వెరీ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్. సో కాబట్టి ఇవి ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను ఇక్కడ యాడ్ చేశాను. వీటిని ఇవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్, ఆంధ్రప్రదేశ్ యొక్క సెక్స్ రేషియో ఎంత పెరిగింది అకార్డింగ్ టు ద వాట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఎంత పెరిగిందని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పావర్టీ, పేదరికంని ఎలా కొలుస్తాం? మనకి పేదరికాన్ని మన భారతదేశంలో మెజర్ చేయడానికి కోసం ఏ కమిటీ యొక్క రికమెండేషన్ని వాడుతున్నాం? మనం సురేష్ టెండూల్కర్ కమిటీ యొక్క రికమెండేషన్స్నే వాడుతున్నాం. సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్పిందమ్మా? రూరల్ ఏరియాస్లో 27 రూపాయలు పర్ డే, ఎంత? 27.2 రూపీస్ పర్ పర్సన్ పర్ డే. ఒక రోజుకి ఒక పర్సన్ ఎంత ఖర్చు పెట్టాలి? 27 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పింది రూరల్ ఏరియాస్లో. అదే అర్బన్ ఏరియాస్లో ఇదే సురేష్ టెండూల్కర్ కమిటీ అర్బన్ ఏరియాస్కి సంబంధించి 33.3 చెప్పిందా లేదా? సో 33.3 రూపీస్ పర్ పర్సన్ పర్ డే. ఒక పర్సన్ ఒక రోజుకి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పింది మనకి. సో ఇంతకన్నా ఖర్చు పెట్టే స్తోమత లేకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ అన్నమాట, దీన్ని ఏమంటాం మనం? పావర్టీ లైన్ అంటాం. సో 27.2 రూపీస్ ఖర్చు పెట్టాలి ఎక్కడ? రూరల్ ఏరియాస్లో ఒక రోజుకి ఒక పర్సన్. ఇంతకన్నా తక్కువగా ఖర్చు పెట్టే స్తోమత ఉంటే, ఇంతకన్నా ఖర్చు పెట్టలేని స్తోమతలో ఉంటే అతను ఏమంటాం? బిలో పావర్టీ లైన్, BPL ఫ్యామిలీ అంటాం. ఇంతకన్నా ఎక్కువగా ఖర్చు పెడితే ఏమంటాం? అబోవ్ పావర్టీ లైన్ అని చెప్తుంటాం. ఓకే, అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్. ఇక్కడ కూడా
33.3 రూపీస్ అనేది ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కూడా ఏంటిది అబోవ్ పావర్టీ లైన్ ఉంటుంది. అబోవ్ పావర్టీ లైన్ ఇక కిందకి చూసుకుంటే ఏంటిది మళ్ళీ బిలో పావర్టీ లైన్ అర్బన్ ఏరియాస్‌లో. ఇది భారతదేశంలో మనము పావర్టీని ఇలా సురేష్ టెండూల్కర్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారంగానే కొలుస్తున్నాం. ఏది 27.2/33.3 అనే ఫార్ములా ప్రకారంగా కొలుస్తున్నాం. రూరల్ ఏరియాస్‌కి, అర్బన్ ఏరియాకి సంబంధించి మనం పావర్టీని ఇలానే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఇది అందరికి తెలిసిందే ఇది. మనం ఇండియన్ ఎకానమీలో చదివి ఉన్నాం ఇదంతా కూడా. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పావర్టీ ఎంతుంది? ఏది సురేష్ టెండూల్కర్ లెక్కల ప్రకారం ఇది 27.2/33.3 ఈ ప్రకారంగా తీసుకుంటే సురేష్ టెండూల్కర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మనకి పావర్టీ ఎంతుందని తీసుకుంటే 10.96 అనేది ఉంది ఆంధ్రప్రదేశ్‌లో పావర్టీ. ఏ ఏరియాస్‌లో? రూరల్ ఏరియాస్‌లో. అర్బన్ ఏరియాస్‌లో ఎంతుంది మనకి 5.1% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ బిలో పావర్టీ లైన్. కంబైన్డ్‌గా 9.2% ఆఫ్ ద పాపులేషన్ అనేది దేంట్లో ఉంది మనకి పావర్టీ లెవెల్‌లో ఉంది. బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్‌లో. అదే ఇండియాలో ఆల్రెడీ మనం చదివినాం. సో ఇండియాలో రూరల్ ఏరియాస్‌లో ఎంత పాపులేషన్? 25.7% ఆఫ్ ద పాపులేషన్. అర్బన్ ఏరియాలో 13.7% ఆఫ్ ద పాపులేషన్. ఓవరాల్‌గా 21.92% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో బిలో పావర్టీ లైన్ ఉంది. సో అదే ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే రూరల్ ఏరియాస్‌లో ఎంత ఉందమ్మా? ఇది గుర్తుపెట్టుకోవాలి. 10.96% ఆఫ్ ద పాపులేషన్ రూరల్ ఏరియాస్‌లో. అర్బన్ ఏరియాస్‌లో తీసుకుంటే 5.81% ఆఫ్ ద పాపులేషన్. టోటల్‌గా కంబైన్డ్‌గా తీసుకుంటే మనకి 9.2% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారు మనకి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో అకార్డింగ్ టు దేని ప్రకారం ఇది? సురేష్ టెండూల్కర్ ప్రకారం తీసుకుంటే మనకి. ఓకే. 10.6, 5.8, 9.2. దీన్ని అబ్సల్యూట్ ఫిగర్స్‌లో తీసుకున్నాం అనుకో, లాక్స్‌లో నంబర్ ఆఫ్ ద పీపుల్ లాక్స్‌లో తీసుకున్నాం అనుకో, ఇది ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇది రూరల్ ఏరియాస్ కదా, ఇది రూరల్ ఏరియాస్‌కి సంబంధించి, ఇది అర్బన్ ఏరియాస్‌కి సంబంధించి, ఇది టోటల్. ఓకే. సో టోటల్ ఏరియాకి తీసుకుంటే మన టోటల్ ఆంధ్రప్రదేశ్‌లో పావర్టీ ఎంత? 9.2%. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే లక్షలు ఎంత? 61 లక్షల మంది. రూరల్ ఏరియాస్‌లో 61 లక్షల మంది, అర్బన్ ఏరియాస్‌లో 16 లక్షల మంది. ఓవరాల్‌గా 78 లాక్స్ మెంబర్స్ అనే వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారు? పావర్టీ తోటి సఫర్ అవుతున్నట్టు మనకి అకార్డింగ్ టు సురేష్ టెండూల్కర్ కమిటీ రికమెండ్ 27/33 ఫార్ములా ప్రకారం. ఇండియాలో తీసుకుంటే ఇక్కడ 21 crores, ఇక్కడ 5.3 crores, టోటల్‌గా ఎంత? 26 కోట్లు. అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 21.9% అప్రాక్సిమేట్లీ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఈక్వల్ టు 78 lakh పీపుల్ ఈక్వల్ టు ఎంత మనకి? 9.2% అనే వాళ్ళు దేంతో బాధపడుతున్నారు? పావర్టీతో బాధపడుతూ ఉన్నారు. మనకి ఆల్రెడీ చెప్పాము ఇక్కడ 10.96, 5.8 అని చెప్పాము లేదా? ఇగో ఇది ఎంత? 10.96% ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఇదేంటి మనకి 5.82% ఆఫ్ ద పాపులేషన్ కి ఈక్వల్. ఓకే. టోటల్గా ఇదెంత? 9.2% ఆఫ్ ద పాపులేషన్ కి ఈక్వల్ అది. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అబ్సల్యూట్ నంబర్స్ గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. కానీ ఇదంతా కూడా ఏంటి? మన అవగాహన కోసం మనం చదువుతున్నాం. ఇదంతా కూడా ఓన్లీ ఫర్ అవగాహన. సో కాబట్టి ఇది మనకు కావాల్సింది. దిస్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. అండ్ ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఇది? సురేష్ టెండూల్కర్ ప్రకారం. సురేష్ టెండూల్కర్ ప్రకారం ఏంటిది? ఓన్లీ ఇన్ని రూపాయలు ఖర్చు పెడితే ఉన్న బిలో పావర్టీ లైన్, అంత ఖర్చు పెట్టలేకపోతే అబోవ్ పావర్టీ లైన్ అని చెప్పాం. కానీ దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి? ఎంతమంది ఇంత ఖర్చు పెట్టగలుగుతున్నారు, ఎంతమంది ఖర్చు పెట్టట్లేదని తెలుస్తుంది, అంతే మాత్రమే. ఇలా నంబర్ ఆఫ్ పీపుల్ని కౌంట్ చేస్తున్నాం మనం. ఇలా నంబర్ ఆఫ్ పీపుల్ని కౌంట్ చేసే దాన్నే మనం ఏమంటాం? హెడ్ కౌంట్ రేషియో అంటాం. ఎందుకు హెడ్ కౌంట్ రేషియో అంటున్నాం? మనం క్లియర్గా కదా 27 రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో ఎంతమంది ఖర్చు పెడుతున్నారు వాళ్ళని ఏమంటున్నాం? ఏపీఎల్. ఇంతకన్నా ఎవరు తక్కువ ఖర్చు పెడుతున్నారు వాళ్ళని ఏమంటున్నాం? బీపీఎల్. ఇలా అబ్సల్యూట్గా నంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇంతకన్నా ఎక్కువగా క్యాలిక్యులేట్ ఎవరు చేస్తున్నారు, ఇంతకన్నా తక్కువగా ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని మనకి అబ్సల్యూట్ నెంబర్స్లో తెలుస్తుంది. వీఆర్ కౌంటింగ్ ద నంబర్ ఆఫ్ పీపుల్. ప్రతి పర్సన్ని కౌంట్ చేసి ఏమంటాం? హెడ్ కౌంట్ అంటాం. ఇలా హెడ్ కౌంట్ ఎంత ఉందంటే మనకు ఆల్రెడీ చెప్పాం కదా, 78 లక్షలు ఉంది. ఇండియాలో అయితే 26 కోట్లు ఉంది. దేని ద్వారా? సురేష్ టెండూల్కర్ కమిటీ 27 మరి ఇంత ఖర్చు పెట్టినంత మాత్రాన వాళ్ళకి పావర్టీలో లేరా అని చెప్పడానికి వీల్లేదు. మీరు లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు నాకు కానీ, మీకు కానీ, మీ అందరికి కానీ 27 రూపీస్ కానీ, 33 రూపీస్ కానీ ఖర్చు పెట్టేంత స్తోమత మన అందరికీ ఉంది. కానీ 27 రూపీస్ ఖర్చు పెట్టినంత మాత్రాన నేను పేదరికంలో లేనా అంటే ఉంటా. ఎలా పేదరికంలో ఉంటా? నాకు ఇల్లు లేకపోవచ్చు, డ్రింకింగ్ వాటర్ లేకపోవచ్చు, శానిటేషన్ ఫెసిలిటీ లేకపోవచ్చు, క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ ఎనర్జీ అందుబాటులో లేకపోవచ్చు. ఇవన్నీ లేకపోవడం కూడా ఏంటి? ఇది ఒక పేదరికమే. ఓన్లీ 27 రూపాయలు ఖర్చు పెడితే వీడు పేదరికంలో లేడు, 33 రూపాయలు ఖర్చు పెడితే పేదరికంలో లేవని బల్లా గుద్ది రాజమౌళి స్టాంపు లాగా నువ్వు గట్టిగా చెప్పలేవు. ఎందుకంటే చెప్పడానికి రాదు. 27 రూపాయలు ఖర్చు పెట్టినంత ప్రతి ఒక్కరు 27 రూపాయలు ఖర్చు పెడతారు. అంత మాత్రాన ఇల్లు ఉన్నట్ట, అంత మాత్రాన డ్రింకింగ్ వాటర్ ఉన్నట్ట, అంత మాత్రాన శానిటేషన్ ఉన్నట్ట, అంత మాత్రాన అఫోర్డబుల్ హౌస్ ఉన్నట్ట, అంత మాత్రాన అసెట్స్ ఉన్నట్ట, అంత మాత్రాన బ్యాంక్ అకౌంట్ ఉన్నట్ట చెప్పలేం కదా. కాబట్టి అందుకోసమే పావర్టీ అనేది ఇక్కడ మనం కౌంట్ చేసేది ఏదైతే ఉందో, ఈ పావర్టీ సురేష్ టెండూల్కర్ 27/33 ఏదైతే ఉందో ఇదంతా కూడా జస్ట్ హెడ్ కౌంట్ రేషియో. ఇంత ఖర్చు పెడితే ఇంతమంది ఉన్నారు, ఇంత ఖర్చు పెట్టే వాళ్ళు ఇంతమంది ఉన్నారని సింపుల్గా నార్మల్ క్యాలిక్యులేషన్. కానీ ఇదంతా కూడా అబ్సల్యూట్ ఫిగర్ని ఇవ్వదు. అందుకోసం మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని తీసుకొచ్చాం. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది 2010 నుంచి
మనకు యుఎన్డిపి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అలాంగ్ విత్ దట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వీళ్ళు కలిసి ఈ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. సో 2010 నుంచి పబ్లిష్ చేస్తుంది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ ఆక్స్ఫర్డ్. సో వీళ్ళు ఈ మల్టీ డైమెన్షన్ అంటే పావర్టీ అనేది ఓన్లీ ₹27 లేదంటే ₹33 కాదు. పావర్టీ అనేది చాలా విధాలుగా ఉంటుంది. మల్టీ డైమెన్షన్, బహువిధాలు, అనేక మెనీ డైమెన్షన్స్ ఆర్ దేర్. కొంతమందికి ఇల్లు లేకపోవచ్చు, కొంతమందికి వాటర్ లేకపోవచ్చు, కొంతమందికి వెహికల్ లేకపోవచ్చు, కొంతమందికి స్కూలింగ్ లేకపోవచ్చు, కొంతమందికి హెల్త్ సరిగా లేకపోవచ్చు. ఇవన్నీ కూడా దేనికి కిందికి వస్తాయి? పేదరికానికి కిందికి వస్తాయి. కానీ మనం అవన్నీ కౌంట్ చేయట్లేదు కదా. ఏమంటున్నాం? 27 ఖర్చు పెడితే పేదోడు కాదు, 27 కన్నా తక్కువ ఖర్చు పెడితే పేదోడు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తీసుకొచ్చారు. ఏది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. మరి దేంతో బాధపడుతున్నారు అన్నది. సో అందుకోసం దేంతో బాధపడుతున్నారు అంటే ఇన్సిడెన్స్ అంటే మన తెలుగులో చెప్పాలంటే తీవ్రత. ఎలాంటి పేదరికంతో బాధపడుతున్నారు, పేదరికపు తీవ్రత ఎంత, ఎలాంటి పేదరికంతో బాధపడుతున్నారు వీళ్ళు అంటే ఇలా మన 12 ఇండికేటర్లు తీసుకొని మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎవరు? యుఎన్డిపి 2010 నుంచి. అయితే మన ఇండియాలో ఫస్ట్ టైం మనకు 2021 నవంబర్ మంత్ లో మనకి భారతదేశంలో నీతి ఆయోగ్, మనకి ఇండియాలో పేదరికాన్ని అంచనా వేసే ఆర్గనైజేషన్ ఏది? నీతి ఆయోగ్. దట్ ఈస్ ద నీతి ఆయోగ్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద పావర్టీ ఇన్ ఇండియా. అలా 2021 నవంబర్ మంత్ లో మనకి నీతి ఆయోగ్ కూడా ఫస్ట్ టైం మన భారతదేశానికి సంబంధించి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించి కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే ప్రపంచంలో ఇది 2010 నుంచే స్టార్ట్ అయింది. ఎవరు? యుఎన్డిపి. కానీ మన భారతదేశంలో 2021 నవంబర్లోనే ఫస్ట్ టైం నీతి ఆయోగ్ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్ని రాష్ట్రాలను తీసుకొని దానికి ప్రిపేర్ చేసి మనకి డాటా రిలీజ్ చేయడం జరిగింది. ఆ డాటా అనేది నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ లో ఎప్పుడో అప్లోడ్ చేసాం 6 months బ్యాక్. మీకు కనుక ఏమన్నా ఓపిక ఉంటే మళ్ళీ ఏస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి. నవంబర్ మంత్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఓకే, ఏమేమి తీసుకుంటారు? ఇలా ఈ 12 ఇండికేటర్ తీసుకుంటారు. 3 హెల్త్ ఇండికేటర్స్, 3 ఎడ్యుకేషన్ ఇండికేటర్స్, 3 లివింగ్ స్టాండర్డ్స్ పెంచేటివి. సో హెల్త్ ఇండికేటర్కి సంబంధించి న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేటు. ఇక్కడ తీసుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇయర్ ఆఫ్ ద స్కూల్ అటెండెన్స్ ఎంత ఉంది పిల్లలు, అది తీసుకుంటారు. లివింగ్ స్టాండర్డ్స్ పెంచే ఏంటి? కుకింగ్ ఫ్యూల్ ఉందా లేదా వాళ్ళ ఇంట్లోకి, శానిటేషన్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, హౌసింగ్ ఉందా, అసెట్స్ అంటే వాళ్ళకి ఏమైనా 2-wheeler కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, టీవీ కానీ ఇంట్లో ఇలాంటివన్నీ తీసుకుంటారు. ఇవన్నీ దేని పెంపొందించడానికి? లివింగ్ స్టాండర్డ్. సో ఇలా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లివింగ్ స్టాండర్డ్స్ అనే 3 పారామీటర్స్ పైన ఈ 12 ఇండికేటర్స్ ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు వీడియో చూసుకోండి మళ్ళీ. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే మనకి న్యూట్రిషన్కి సంబంధించి మనం 12 ఇండికేటర్స్ అని చెప్పామా లేదా? ఈ న్యూట్రిషన్కి సంబంధించి కానీ, చైల్డ్ అడల్ట్రెంట్ మోర్టాలిటీ కానీ, మెటర్నల్ హెల్త్ కానీ, ఇయర్స్ ఆఫ్ ద స్కూల్ అటెండెన్స్, కుకింగ్ ఫ్యూల్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏ లెవెల్లో ఉంది, బెస్ట్ స్టేట్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అనేది మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. న్యూట్రిషన్తో బాధపడుతున్న వాళ్ళు ఎంత ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో సరైన న్యూట్రిషన్ లేని వాళ్ళు 26 ఉన్నారు. ఇండియా లెవెల్లో 36 ఉన్నారు. బెస్ట్ స్టేట్ ఎవరు? సిక్కిమే అంట. సిక్కింలో 13% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ చూసుకుంటే ఎంత? 10వ ర్యాంక్లో ఉంది. ఓకే, అలానే చైల్డ్ అడల్ట్రెంట్ మోర్టాలిటీ అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య, చిల్డ్రన్స్ 5 సంవత్సరాలు నిండకుండా ఎంతమంది చనిపోతున్నారని. ఆంధ్రప్రదేశ్లో 1.28 ఉంది దీనికి. సో ఇది ఇండియాలో 2.9, 0.19 అని కేరళ. ఆంధ్రప్రదేశ్ అనేది 13వ ర్యాంక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంక్లో ఉంది. మెటర్నల్ హెల్త్కి సంబంధించి కూడా, మదర్ హెల్త్కి సంబంధించి చూసుకుంటే 9.6, 2.5 కేరళ అనే టాప్లో ఉంది. ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయి. అయితే ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలా సార్ అని మీకు డౌట్. సో ఈ వాల్యూస్ అన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్పడం లేదు మీకు. డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నిటిలో వాల్యూ. ఈ ఇండికేటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ర్యాంక్లో ఉందనేది మాత్రం ఖచ్చితంగా అవసరం మనకి. ఇందులో బెస్ట్ ర్యాంక్స్ ఏమున్నాయి? 7 కానీ, 5 కానీ మనకి కొంచెం బెస్ట్ ర్యాంక్లో ఉన్నాయి. 6 కానీ, ఇక్కడ కానీ ఇంకా బెస్ట్ ర్యాంక్స్ 3 అనేటివి ఉన్నాయి మనకి. 3 అనేది దేంట్లో ఉంది? ఆంధ్రప్రదేశ్ అనేది హౌసింగ్లో ఆల్మోస్ట్ 3rd ర్యాంక్లో ఉంది. ఇండియాలోనే 28 రాష్ట్రాలలో 3rd ర్యాంక్లో ఉంది. అలాగే కుకింగ్ ఫ్యూల్లో కూడా అందరికీ కుకింగ్ ఫ్యూల్ ఉన్నాయి, 6వ ర్యాంక్లో ఉంది. అలాగే స్కూల్ అటెండెన్స్లో కూడా ఎన్నో ర్యాంక్లో ఉంది? 7వ ర్యాంక్లో ఉంది. కొంచెం బెస్ట్ పొజిషన్లో ఉంది ఇండియాలో. మరి దారుణంగా డ్రింకింగ్ వాటర్ పొజిషన్లో 26వ ర్యాంక్లో ఉంది. 28 రాష్ట్రాలలో అతి దారుణంగా ఉంది మనకి. బ్యాంక్ అకౌంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఓకే పర్వాలేదు, ఎన్నో ప్లేస్లో 7th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది. సో బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. డ్రింకింగ్ వాటర్ బెస్ట్ ఏది? గోవా. మనకి ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ కూడా ఏంటిది? గోవానే మనకి. ఓకేనా? సరే, డ్రింకింగ్ వాటర్ పంజాబ్, ఎలక్ట్రిసిటీ అండ్ హౌసింగ్ అనేది ఏంటిది? గోవాలో అందరికీ ఇల్లులు, ఎలక్ట్రిసిటీ అనేది సప్లై ఉంది మనకి. సో కుకింగ్ ఫ్యూల్ కూడా ఎవరు? గోవా. ఆల్మోస్ట్ టాప్లో కేరళ, గోవానే ఉన్నాయి మీరు చూస్తే. సో స్కూల్ అటెండెన్స్లో కేరళనే ఉంది, ఇయర్ ఆఫ్ ద స్కూలింగ్లో కేరళనే ఉంది, అండ్ చైల్డ్ అడల్ట్రెంట్ కేరళలోనే ఉంది. ఇది కేరళ. ఈ 4 కేరళలోనే ఉన్నాయి. మిగతా 3 గోవానే ఉంది. దేంట్లో? డ్రింకింగ్ వాటర్ ఇది ఎలక్ట్రిసిటీకి కానీ, హౌసింగ్ కానీ గోవాలోనే ఉంది. ఓకేనా?
నెక్స్ట్ పంజాబ్ రెండిట్లలో ఉంది. ఏది అసెట్స్, అందరికి ఆస్తులు ఉన్నాయి, ప్లస్ నెక్స్ట్ ఏంటి డ్రింకింగ్ వాటర్ కానీ అసెట్కి సంబంధించి టాప్ స్టేట్ ఏది పంజాబ్. ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, కుకింగ్ ఫ్యూల్కి సంబంధించి గోవా. మిగతావన్నీ ఎవరు? కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్ అయితే ఏంటి బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నాయి. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత అనేది ఇవి గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ స్టేట్లు ఈ ర్యాంక్స్, ఈ కాలం అనేది అవసరం. ఈ పర్సంటేజ్లు, ఈ చెత్త ఇదంతా ఎవడు అడగడు. ఏంటి ఎగ్జామ్ పేపర్ సెట్టర్ కూడా గుర్తుండదు, అది అర్థమవుతుందా? సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ స్టేట్లు ఏమున్నాయి, సో అండ్ దీనికి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత ఉందనేది మాత్రం మీరు బయాడ్ చేసుకోవాలి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12.3% పాపులేషన్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ తోటి సఫర్ అవుతున్నారు. 12% ఆఫ్ ద పాపులేషన్. అంటే ఏంటిది? వాళ్ళకి ఇవి అందుబాటులో లేవు. ఇందులో ఏవో 3 అందుబాటులో లేవు. ఇక 12 ఇండికేటర్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ ఈ 12 ఇండికేటర్స్లో 3 అందుబాటులో లేకున్నా కానీ వాళ్ళని ఏమంటాం? మల్టీ డైమెన్షనల్ పావర్టీతో సఫర్ అవుతున్నట్టే లెక్క కడతాం మనం. ఈ 12 ఇండికేటర్లలో ఏ మూడిట్లతోటి వివక్ష ఉన్నా, ఏ 3 లేకపోయినా వాళ్ళకి, ఒకవేళ కొందరికి కుకింగ్ ఫ్యూల్ ఉండొచ్చు, ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉంటుంది, మంచిగా కుకింగ్ చేసుకుంటారు, కానీ ఏముండవచ్చు? డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేకపోవచ్చు, అలా అనమాట. సో కాబట్టి ఈ అవుట్ ఆఫ్ 12 ఇండికేటర్లో ఏ 3 లేకపోయినా అతను సఫర్ అవుతున్నట్టే. దేంతోటి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి, బహువిధాల పేదరికంతో బాధపడుతున్నట్టే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి బాధపడుతున్నట్టే లెక్క. అర్థమవుతుందా? సో అలా మనకి అట్లీస్ట్ 3 అందుబాటులో లేకపోయినా కానీ ఏమైతుంది? అతను పేదరికంతో బాధపడుతున్నట్ల. 12% పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో పేదరికంతో బాధపడుతూ ఉంటే ఇండియా మొత్తంలో ఎంత? 25% ఆఫ్ ద పాపులేషన్ దేంతో సఫర్ అవుతుంది? మల్టీ డైమెన్షనల్ పావర్టీ తోటి సఫర్ అవుతుంది. హెడ్ కౌంట్ రేషియో అంటే ఇది డైరెక్ట్గా నంబర్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా? నెక్స్ట్ ఇంటెన్సిటీ, దాని తీవ్రత ఎలా ఉంది? తీవ్రత చూసుకుంటే 43% ఉంది. 43% దాని యొక్క ఇంటెన్సిటీ ఉంటే ఇక్కడ 47% దాని ఇంటెన్సిటీ ఉంది. అంటే ఇంటెన్సిటీ అంటే మీనింగ్ ఏంటిది అనేది మళ్ళీ నీకు డౌట్ వస్తుంది. ఇంటెన్సిటీ అనే మీనింగ్ అనేది ఏంటి అంటే డౌట్. ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు ఈ 12 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ 12 ఇండికేటర్స్లో చూసుకుంటే కొంతమంది 3 బాధపడవచ్చు, కొంతమంది 4 బాధపడవచ్చు, కొంతమంది 5 బాధపడవచ్చు. నంబర్ ఆఫ్ ఇండికేటర్స్తో బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ అనేది ఏమైతే పెరుగుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు అందరికీ 12 ఇండికేటర్స్ అందుబాటులో లేవనుకో, అప్పుడు ఇంటెన్సిటీ ఎంత? 100% అవుతుంది. కొంతమంది కుకింగ్ ఫీల్ అందుబాటులో ఉంది, కొంతమందికి హౌసింగ్ అందుబాటులో ఉంది, కొంతమందికి స్కూలింగ్ అందుబాటులో ఉంది, కొంతమందికి శానిటేషన్ లేదు, కొంతమందికి డ్రింకింగ్ వాటర్ లేదు. అలా చూసుకుంటే ఈ 12 ఇండికేటర్స్ యొక్క ఈ 12 ఇండికేటర్స్లో డీప్రైవేషన్స్ ఎంత ఉన్నాయి? డీప్రైవేషన్స్ అంటే వివక్ష. కొంతమందికి కొన్ని అందుబాటులో ఉండొచ్చు, కొంతమందికి అందుబాటులో లేకపోతే, ఎక్కువ మొత్తంలో ఎక్కువ మంది జనాలకు అందుబాటులో లేవనుకో, అప్పుడు ఇంటెన్సిటీ, దాని యొక్క తీవ్రత, పేదరికం యొక్క తీవ్రత ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అందువల్ల తీవ్రత ఎంత ఉంది మనకి? ఆల్మోస్ట్ 43% దాని యొక్క ఇంటెన్సిటీ ఉంది. అంటే ఏంటిది? 43% అనేది డిఫరెంట్ ఆ 12 ఇండికేటర్స్తో బాధపడుతున్నారు మనకి. ఇంటెన్సిటీ ఎంతమంది పీపుల్? 12% పీపుల్. దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది? 43% అనేది ఇంటెన్సిటీ ఉంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ఎంత? 0.0059, ఇక్కడ 0.118 ఉంది. ఓకే, మిగతా ఇదంతా కూడా అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో. ఈ 3 అనేవి మనకు కావాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ స్కోర్ ఎంత? 0.05. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? 8 అవుట్ ఆఫ్ ద 28. అండ్ హెడ్ కౌంట్ రేషియో ఎంత ఉంది? 12.3% ఆఫ్ ద పాపులేషన్. ఇంటెన్సిటీ ఎంత ఉంది మనకి? 43.23. ఇంటెన్సిటీ, తీవ్రత, పేదరిక తీవ్రత అనేది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలా. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 0.053, ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలా. హెడ్ కౌంట్ రేషియో ఎంతమంది పాపులేషన్? మనకి 12% ఆఫ్ ద పాపులేషన్ అనేది సఫర్ అవుతుంది. టాప్ నుంచి 8th ప్లేస్లో ఉన్నాం, కింది నుంచి చూసుకుంటే 28th ప్లేస్లో ఉంటాం మనం. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంది కదమ్మా, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎంతమంది పేదరికంతో బాధపడుతున్నారు? పేదరికాన్ని అంచనాగా తీసుకున్నాం అనుకో, ఎంతమంది పేదరికంతో బాధపడుతున్నారంటే బీహార్ టాప్లో ఉంటుంది దేంట్లో? పేదరికంలో. కింది నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు కేరళ దేంట్లో ఉంటుంది? లీస్ట్లో ఉంటుంది మనకి. ఇలా కింది నుంచి చూసుకుంటూ పోయామనుకో ఆంధ్రప్రదేశ్ 20వ ర్యాంక్లో వస్తుంది. ఓకేనా? పైనుంచి చూసుకుంటూ వచ్చామనుకో ఆంధ్రప్రదేశ్ మనకి 8వ ర్యాంక్లో వస్తుంది. అంటే కేరళని ఫస్ట్ రాసామనుకో, కేరళని ఫస్ట్ రాసి ఇలా తీసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంటుంది. ఒకవేళ బీహార్ని ఫస్ట్ రాసి ఆంధ్రప్రదేశ్ ఇలా చూసుకుంటూ పోయామనుకో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది? 20వ ర్యాంక్లో ఉంది అనమాట ఆంధ్రప్రదేశ్. ఓకేనా? కింది నుంచి రాసుకుంటూ పోతే మనకి అర్థమవుతుందా మీకు చెప్పింది? సో ఇది పావర్టీని నెగిటివ్ కనోటేషన్. ఇది పావర్టీ అనేది ఏంటిది? నెగిటివ్ కనోటేషన్ మనది. ఓకేనా? నెగిటివ్ కనోటేషన్లో తీసుకుంటున్నాం పావర్టీని. సో కాబట్టి నెగిటివ్ కనోటేషన్, ఈ ఇండెక్సే నెగిటివ్ కనోటేషన్ కాబట్టి నెగిటివ్ ఉన్నోని ఫస్ట్ రాయాలి. యాక్చువల్గా ఇవ్వండి, బీహార్ ఓన్ని ఫస్ట్ రాయాలి. ఓకే, ఒకవేళ కేరళ ఓన్ని ఫస్ట్ రాస్తే 8th ప్లేస్లో ఉంటాం, బీహార్ ఓన్ని ఫస్ట్ రాసావనుకో అప్పుడు ఏమవుతుంది? లాస్ట్లో ఉంటావు నువ్వు. రైట్. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి గుంటూరు డిస్టిక్లో ఎక్కువ మంది 8.3% ఆఫ్ ద అసలు పావర్టీ లేని, అతి తక్కువగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉంది. అతి ఎక్కువగా ఎక్కడ ఉంది మనకి? కర్నూలులో ఎక్కువ మొత్తంలో 20% అనేది మనకి ఎక్కువ మొత్తంలో బాధపడుతున్నారు. లైక్ ఇంటెన్సిటీ కనుక తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 47% ఆఫ్ ద ఇంటెన్సిటీ అనేది మనకి జిల్లాలో ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో ట్రైబల్ ఏరియా కాబట్టి ఎక్కువ మొత్తంలో అనేక రకాల పేదరికంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది అక్కడ.
ఇక్కడ విశాఖపట్నంలో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంతా విశాఖపట్నం, అరకు, మన్యం ఈ రీజియన్స్లో, పాడేరు ఇవన్నీ రీజియన్స్ ఉన్నాయి కదా. ఈ రీజియన్స్లో ఇప్పుడు ఏముండవు, కుకింగ్ ఫ్యూల్ ఉండదు చాలా మందికి, రోడ్ ఫెసిలిటీస్ ఉండవు, అసెట్స్ ఉండవు, పూరి గుడిసెలలో ఉంటారు. కాబట్టి ఆ పేదరికం యొక్క తీవ్రత ఏముంటుంది, సఫర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, కానీ సఫర్ అయ్యేవాడే ఎక్కువ సఫర్ అవుతాడు అని అర్థమవుతుంది. తీవ్రత ఎక్కువ ఉన్నది. ఓకేనా, తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇది 0.03, ఇదేంటే 0. ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ఎంత 0.053, ర్యాంక్ ఎంత 8th ర్యాంక్లో ఉంది. ఇవి బై హార్ట్ చేసుకోవాలి. ఇవి ర్యాంక్ హెడ్ కౌంట్ రేషియో ఎంత ఉంది, ఎంతమంది 12% ఆఫ్ ద పాపులేషన్ అనే వాళ్ళు సఫర్ అవుతున్నారు. దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది, 43.23% ఆఫ్ ద ఇంటెన్సిటీ ఉంది. ఓకేనా, రైట్. ఎంపీఐ స్కోర్ కేరళ చూసుకుంటే టాప్లో ఉంది మనకి. సో ఎంత, సో 0.03 తోటి కేరళలో ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ 0.053 ఉంది. తెలంగాణ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ లీస్ట్ ఎవరు ఉన్నారు, బీహారు అండ్ జార్ఖండ్ లీస్ట్. బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ అనేటివి ఇవి లీస్ట్లో ఉన్నాయి మనకి. దీంట్లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో అంటే ఎక్కువ మొత్తంలో పావర్టీతో సఫర్ అవుతున్న రాష్ట్రాలు ఇవి. అంటే ఇవి టాప్లో ఉండాలి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో టాప్ ఏంటి, ఇవే టాప్. ఎందుకంటే ఇవి ఎక్కువ మొత్తంలో సఫర్ అవుతున్నాయి. అతి తక్కువగా సఫర్ అయ్యేటి ఏంటివి, కేరళ. సో కాబట్టి ఎంపీఐ స్కోర్ ప్రకారం చూసుకుంటే అతి తక్కువగా స్కోర్ ఉన్న దాంట్లో అతి తక్కువ స్కోర్ ఎవరికి వచ్చింది, కేరళకి వచ్చింది. అతి తక్కువ స్కోర్ కేరళకి వచ్చింది కాబట్టి ఇది దేంట్లో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది మనకి. ఓకే, స్కోర్స్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్లో ఉంది, 8th ప్లేస్లో ఉంది. ర్యాంక్ ప్రకారం చూసుకోవడానికి ఏ రాష్ట్రంలో ఎక్కువ పేదరికం ఉందంటే అప్పుడు కింది నుంచి ర్యాంకులు ఇవ్వాలి. బీహార్ ఎక్కువగా ఉంది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది. ఇవి అతి తక్కువగా ఉన్న ఏంటి అంటే ఇవి కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ ఇవి అతి తక్కువగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తోటి బాధపడుతూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో లేబర్ ఫోర్స్ అంటే మన అందరికి తెలుసు, 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళందరినీ ఏమంటాం మనం, లేబర్ ఫోర్సే అంటాం. ఈ 15 నుంచి 59 వయసు ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంటారు, మనకి కంటిన్యూ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు, బీటెక్ చదివేటోళ్ళు వీళ్ళందరూ కూడా జాబ్ కోసం ప్రయత్నం చేయట్లే కదా. వాళ్ళందరూ కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నా కానీ లేబర్ ఫోర్స్ కారు మనకి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంటారు, కంటిన్యూ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మిగిలిన వాళ్ళనే మనం ఏమంటాం, లేబర్ ఫోర్స్ అంటాం. రూరల్ ఏరియా ప్లస్ అర్బన్ ఏరియా రెండిట్లను కలుపుకుంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డాటా ఇక్కడ ఉంది. మనం దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక్కడ చూస్తే మేల్, సో 50 నుంచి 59 ఇయర్స్, ఇది 15 నుంచి 29 ఇయర్స్, ఇది 15 నుంచి 15 ఇయర్స్. ఇది టోటల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మేల్లో 78% మంది, ఫీమేల్లో 39% మంది దేంట్లో ఏమన్నారు, లేబర్ ఫోర్స్గా రెడీ ఉన్నారు. ఓవరాల్గా 58.2% ఆఫ్ ద పాపులేషన్ ఏంటిది మనకి ఆంధ్రప్రదేశ్లో లేబర్ ఫోర్స్గా మనకి అవైలబిలిటీ ఉంది మనకి. ఓకేనా, ఓవరాల్గా. సో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏజ్ గ్రూప్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది ఓవరాల్గా ఏజ్ గ్రూప్స్ ప్రకారంగా ఇలా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది మనకి రూరల్ ప్లస్ అర్బన్కి సంబంధించి. సో ఇది ఇండియాకి సంబంధించి మనకు అవసరం లేదు పెద్దగా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మనకు తెలుసు కదా, లేబర్ ఫోర్స్లో ఎంతమంది లేబర్ ఫోర్స్ ఉందో ఆ లేబర్ ఫోర్స్లో కొంతమందికి ఏమైతే ఉద్యోగాలు వస్తాయి. సో లేబర్ ఫోర్స్లో ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఏమవుతారు, వర్క్ ఫోర్స్ అవుతారు. సో లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ మిగిలిన వాళ్ళు ఏమవుతారు, అన్ఎంప్లాయిడ్ అవుతారు. అవునా లేదా, సో అన్ఎంప్లాయిడ్ అవుతారు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నంబర్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నంబర్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ పీపుల్ బై టోటల్ లేబర్ ఫోర్స్ ఎంత ఉందో అది తీసుకుంటాం మనం. అప్పుడు టోటల్ లేబర్ ఫోర్స్ తీసుకుంటే ఇంటూ 100 వేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తే దాన్ని ఏమంటే మనం అన్ఎంప్లాయిడ్ పర్సెంటేజ్ అని చెప్తుంటాం. సో ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకుంటే మనకి ఇది ఆల్ ఏజ్ గ్రూప్ 15 to 29 ఇయర్స్, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కంటిన్యూ అయిపోయింది కదా. ఓవరాల్గా తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇలా ఉంది. రూరల్ ఏరియాస్లో ఇలా ఉంది, మేల్లో 4.4 అన్ఎంప్లాయ్మెంట్, ఫీమేల్ ఎంత ఉంది 3.9 ఉంది మనకి. ఇక్కడ అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే 6.3 అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ 7.9 ఉంది, ఇక్కడ ఎంత 6.0. ఓవరాల్గా తీసుకుంటే ఎంత ఉంది మనకి 4.7తో సఫర్ అవుతుంది. మేల్లో 5% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే, ఫీమేల్లో 4.1 ఉంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత 4.7 ఉంది అని అన్ఎంప్లాయ్మెంట్. ఇండియాలో అయితే 4.8 ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత 4.8 అనేది ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 2015లో మనకు కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇచ్చింది. 17 గోల్స్ని ఇచ్చింది కదా యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. మనకు 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది. ప్రతి కంట్రీ వాటిని ఏం చేయాలా, అచీవ్ చేయాలి. ఏ ఇయర్ నాటికి 2030 నాటికి అచీవ్ చేయాలని మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ గోల్ ఏంటిది, నో పావర్టీ. సెకండ్, నో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్, శానిటేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్, ఇన్ఈక్వాలిటీస్ అండ్ సస్టైనబుల్ కమ్యూనిటీస్ అండ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, క్లైమేట్ యాక్షన్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ద ల్యాండ్ అండ్ పీస్ అండ్ జస్టిస్ పార్ట్నర్షిప్. ఇవి 17 గోల్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి తెలిసి ఇవి. ఓకే,
ఈ 17 గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 17 గోల్స్ని ప్రతి కంట్రీ అచీవ్ చేయాలి ఇయర్ నాటికి బై ద ఇయర్ 2030 నాటికి 2030 నాటికి 17 గోల్స్ని అచీవ్ చేయాలి. అయితే 2015 నుంచి వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఆల్రెడీ ఏమైంది స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఏ పొజిషన్లో ఉందనేది మనకి ఎకనామిక్ సర్వేలో డాటా ఇవ్వడం జరిగింది. సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఈ డాటాలో మన 2020-21కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ అనేది ఎక్కడ ఉంది. సో ఇది అవసరం లేదు, లాస్ట్ ఇయర్కి సంబంధించింది మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ ఇయర్కి సంబంధించి చూస్తే ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటిది, ఎండ్ పావర్టీ. సో ఎండ్ పావర్టీలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ అనేది 81, ఆల్ ఇండియా లెవెల్ ఏ ర్యాంక్లో ఉంది, మనకి 5th ర్యాంక్లో ఉంది. అలాగే జీరో అంగర్లో మన యొక్క స్కోర్ ఎంత, 52, ర్యాంక్ ఎంత ఉంది, మనకి 4th ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. దేంట్లో చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎగ్జామ్లో రావచ్చు, క్లీన్ ఎనర్జీ అండ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో దీంట్లో 100కి 100 మార్క్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీలో. సో ఇలా ప్రతి గోల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇచ్చాం మనం. సో నెక్స్ట్ ఏంటిది, లైఫ్ ఇన్ వాటర్. సో లైఫ్ ఇన్ వాటర్ ఏదైతే ఉందో ఈ లైఫ్ ఇన్ వాటర్లో కూడా ఏంటిది, ఆంధ్రప్రదేశ్ అనేది 2nd ప్లేస్లో ఉంది మనకి. లైఫ్ ఇన్ వాటర్లో ఆంధ్రప్రదేశ్ దేంట్లో 2nd ప్లేస్లో ఉంది మనకి. ఫస్ట్ ప్లేస్లో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీలో ఉంది. నెక్స్ట్ ఆకలితో బాధపడిన వాళ్ళ దాంట్లో 52, 14 ర్యాంక్లో ఉంది మనకి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో ఎంత, 7th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చూడండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీలో చూస్తే వరస్ట్ ర్యాంకింగ్లో ఉన్నాం. జెండర్ ఈక్వాలిటీలో పర్వాలేదు, 5వ ర్యాంక్లో ఉన్నాము. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఎక్కడ ఉంది, మనం 19వ ర్యాంక్లోకి పడిపోయాం మనం క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్లో. సో నెక్స్ట్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో కూడా పర్వాలేదు, ఎన్నో ర్యాంక్లో ఉన్నాం, 4వ ర్యాంక్లో ఉన్నాం. ఓకేనా, రైట్. సో డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్లో కూడా 6th ప్లేస్లో ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్లో కూడా ఏమన్నాం, 6th ప్లేస్లో ఉన్నాము. అండ్ రెస్పాన్సిబుల్ అండ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్లో కూడా 6th ప్లేస్లో ఉన్నాం మనం. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జామినేషన్లో ఇవన్నీ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి క్లియర్గా. ఇది మొన్న రీసెంట్గా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఏదైతే పబ్లిష్ చేశారో దాంట్లో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇంపార్టెంట్. లైఫ్ ఇన్ వాటర్ దాంట్లో 2nd ప్లేస్లో ఉంది. క్లీన్ అఫోర్డబుల్ ప్లేస్లో ఏముంది. దీని తర్వాత ఈ రెండింటి తర్వాత బెస్ట్ ర్యాంక్ ఏంటిది, 4th ర్యాంక్లో ఉంది. రెండోది 4th ర్యాంక్ ఉంది దేనికి సంబంధించి, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ బెస్ట్ ర్యాంక్ ఏంటిది, 5th ర్యాంక్లలో ఉన్నాయి రెండిట్లలో. 6th మూడిట్లలో 6th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది మూడిట్లలో 6th ప్లేస్లో ఉంది మనకి. రెండిట్లలో 7th ప్లేస్లో ఉంది. ఓకే, అవి గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. మీరు నోట్బుక్లో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఫస్ట్ ఉంది, దేంట్లో బెస్ట్ ఉంది, దేంట్లో మనకి 4th ప్లేస్లో ఉంది, అండ్ దేంట్లో 5th ఉంది, దేంట్లో 6th ఉంది, దేంట్లో 7th ఉంది. ఇవి టాప్స్ కదా మనకి సంబంధించి. సో 1 దేంట్లో ఉంది, 2లో దేంట్లో ఉన్నాయి, 4thలో మనకి దాదాపు రెండిట్లలో ఒక దాంట్లో 4th ప్లేస్లో ఉంది, 5thలో రెండిట్లలో ఉంది, 6thలో రెండిట్లలో ఉంది, 7thలో రెండిట్లలో ఉంది మనకి ర్యాంక్స్ అనేటివి. ఆ ర్యాంక్స్ అనేవి మీరు ఇక్కడ చూసి రాసుకోవచ్చు. మీరు ఎట్లాగో మీకు PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇది రాసుకొని మీరు బాగా బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేస్తే మీకు గుర్తుంటుంది. నేను చెప్పడం వల్ల ఏం యూజ్ లేదు దీనికి, మీరు బై హార్ట్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. యాప్లో చూస్తున్న వాళ్ళు కూడా, సో యాప్లో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు PDF కావాలనుకుంటే ఏస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు కూడా కింద నుంచి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్.